सद्गुरुनाथ महाराज की जय सद्गुरुनाथ महाराज की जय सद्गुरुनाथ महाराज की जय जय भवानी जय भवानी जय जय भवानी जय గప్పు ఉండు డిస్టర్బ్ చేయొద్దు మొన్నట్లా కరవద్దు రికార్డ్ అవుతుంది అందరికీ శ్రీమాత ఆశీస్సులు ఎలవెలలా ఉంటాయి. ఈరోజు అమావాస్య సందర్భంగా అమ్మవారి దర్శనార్థంపై వచ్చినటువంటి భక్తులకు ధర్మ సందేహాలనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో వారి వారి సందేహాలను వ్యక్తపరచడంతో జగన్మాత ఇచ్చిన సందేశానుసారంగా వారికి సమాధానాలు ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఎవరన్నా ఏమైనా సందేహాలు ఉంటే అడగొచ్చు. అప్పుల గురించి పైసల గురించి అడగండి ప్లీజ్, నాకు భయం అవుతుంది. ఏం చెప్పాలని అర్థం కాదు. మిగతా ఏమైనా ఉంటే అడగండి. రైట్. గురుగారు మీ పాదాలకి శతకోటి వందనాలు. మీ ఆశీర్వాదం మాకు ఉండాలి ఎప్పటికీ. మీరు జంతు బలి చేయొద్దన్నాను కదా, నేను ఆ రోజే శ్రీకారం చుట్టేశాను. నేను అమ్మవారికి పూజ చేసుకోవాలి. మీ దాంట్లో జంతు బలి ఏమిటి నడవదు కదా. నేను చుట్టేశాను గురుగారు. అంటే మీరు చేయట్లేదా? చెయ్యట్లేను. వెరీ గుడ్. మీ మాట సూపర్. చెయ్యట్లేను. ఎప్పుడు పూజ చేయాలో వచ్చే నెలలో మీరు చెప్తే నేను అప్పుడే పరమాన్నంతో ఆ తల్లికి పూజ చేయబోతున్నాను. సంతోషం. గురుగారు మా ఊరు 100 సంవత్సరాలైనా బోడ్రాయి స్థాపించలేదు గ్రామంలో. అది ఎంత ముఖ్యమో మీ ద్వారా తెలుసుకోవాలని వచ్చాను. ఈ 2 విషయాలైతే తెలుసుకోవాలని వచ్చాను. వెరీ గుడ్, వెరీ గుడ్. అమ్మవారికి మనకు లలితా సహస్రనామంలో ఉంది, అమ్మవారికి గుడాన్న ప్రీత మానస అని ఒక పేరు ఉంటుంది. మాంసనిష్ట అనే పేరు కూడా ఉంది. మాంసనిష్ట అనే పేరు చాలా మంది అమ్మవారికి నిజంగా మాంసమే పెట్టాలనే కోణంలో అర్థం చేసుకుంటారు. మాంసనిష్ట అంటే అర్థం ఏంటంటే మనకు ఉన్నటువంటి రక్త మజ్జ మాంసాదులను సంసార ధర్మమునకు వాడబడాలి తప్పిస్తే అన్య ధర్మాలకు వాడకూడదు. అన్య ధర్మాలకు వాడకుండా నీ శరీరంలో ఉన్న మాంస ధర్మాన్ని భగవతికి అర్పణం చేయమని ఉన్నది, కానీ వేరొక జీవిని చంపి పెట్టమని లేదు. మన రక్తం, ఇప్పుడు మగోని రక్తం ఆడపిల్ల కడుపులో పోస్తేనే పిండం బయటకు వస్తుంది కదా, అట్లా నీ రక్త మధ్య మాంసాదులను ఇస్తే భార్యకి సంతాన రూపకంగా ఆమె గ్రహించబడుతుంది. కాబట్టి తప్పితే భగవతికి సమర్పించు, కానీ అన్య ధర్మాలకు వెచ్చించొద్దు అన్నది దానికి అర్థం. మాంసనిష్ట అనే పేరు లలితా సహస్రనామంలో ఉన్నది. అమ్మవారికి అన్నిటికన్నా ప్రీతిదాయకమైంది బెల్లం. చాలా ప్రేమ అమ్మకి. అమ్మ చేతిలో చెరుకు గడ ఉంటుంది, చూసారా? చూసాను గురుగారు. చెరుకు గడ నుంచి బెల్లం వస్తుంది కదా. అవును గురుగారు. జగన్మాత నీకు నివేదనల్లో ఏది ఇష్టం తల్లి అంటే పండ్లల్లో దానిమ్మ గింజలని చెప్పింది, ఆకుకూరలో పాలకూర అని చెప్పింది, పదార్థాలలో పిండి వంటలు అందులో బెల్లం వేసిన పదార్థాలంటే ఇష్టం అని చెప్పింది. బెల్లంతో చేసిన పాయసము, బెల్లం వేసి చేసిన అన్నము, బెల్లం వేసి చేసిన పరవాన్నము, బెల్లంతో చేసిన బూరెలు గారెలు భక్షాలంటే 100 మేకలను బలిచ్చినట్టుగా స్వీకరిస్తుంది అమ్మ. జగన్మాత సాక్షిగా నేను అమ్మకు ప్రతిరోజు సేవ చేస్తా కాబట్టి నాకు అనుభవం. ఇంకొకటి, ఒక మేకలో పంచభూతాత్మకమైన శరీర ధర్మం ఉంటుంది, మనలో పంచభూతాత్మకమైన శరీర ధర్మం ఉన్నది. శరీరం అట్లే తయారైంది. అంటే 5 ఎలిమెంట్స్: గాలి, నిప్పు, నీరు, అగ్ని, ఆకాశము, పృథివీ. ఈ 5 ఎలిమెంట్స్తోనే మన శరీరం తయారైనట్లనే మేకలో కూడా సేమ్, గొర్రెలో కూడా సేమ్, దున్నపోతులో కూడా సేమ్, ఎద్దులో కూడా సేమ్, కోడిలో కూడా సేమ్. మనలో ఉన్న శరీర ధర్మానికి ప్రతిరూపకంగానే గుమ్మడికాయ కూడా ఉంటుంది. గుమ్మడికాయ కన్నా 100 రెట్లు ఎక్కువ టెంకాయలో ఉంటుంది, కొబ్బరికాయలో. ఏ పూజ చేసినా కొబ్బరికాయ కొట్టనే పరిపూర్ణం కాదు. ఇక్కడ ఈ పాంచభౌతిక దేహాన్ని భగవంతునికి అర్పణం చేస్తే ఎంత పుణ్యమో, భక్తితో ఒక కొబ్బరికాయ కొడితే కూడా సేమ్ రిజల్ట్.
జంతు బలి అనేది కేవలము అజ్ఞానానికి ప్రతీక. ఎవరైతే జంతు బలి చేస్తున్నారో వాళ్ళకు మూలం తెలవక వాస్తవం ఇదే జంతు బలి అని జంతువులను కోస్తున్నారు. మాంస నివేదనకు అర్థం తెలియక వాస్తవ మాంసాన్ని తెచ్చిపెడుతున్నారు తప్పిస్తే మూలమైన మాంసాన్ని నివేదించలేకపోతున్నారు. అర్థమవుతుందా? రైట్. అర్థమైంది. ఎవరైతే జంతు బలి చేస్తారో మన్వంతరాల వరకు ముముక్షుల కాలం వరకు చక్రవడ్డీతో సహా ప్రకృతికి రుణం ఇచ్చుకోక తప్పదు. గాలిలో గాలినివ్వాలి, మట్టిలో మట్టినివ్వాలి, నిప్పులో నిప్పునివ్వాలి, నీటిలో నీటినివ్వాలి, అన్నిటిని కలిపి ఆకాశంలో శూన్యం ఇవ్వాలి. అన్నిటికి ధర్మం చెప్పాలి. ఎన్ని మన్వంతరాల వరకు చెప్పాలనో మళ్ళీ తెలియదు. గాలిలో గాలి ఇవ్వడం అంటే అర్థం ఏం తెలుసా? కింది గాలి కింద పోతుంటది, మీన గాలి మీన పోతుంటది ఆపతొచ్చి. మట్టికి మట్టిని ఇవ్వాలంటే అర్థం ఏం తెలుసా? కొందరికి ఓవర్ బ్లీడింగ్ అవుతుంటది చూడండి, కొందరికి ఓవర్ మోషన్ అవుతుంటది, కొందరికి బాడీ మీద కంట్రోల్ లేకుండా మూత్రం వెళ్ళిపోతుంటది, వామిటింగ్స్ ఎక్కువైపోతుంటాయి, ఎక్కడ పడితే అక్కడ దెబ్బలు తగిలి రక్తం కారుతుంటది, చీటికి మాటికి ఏదో తగిలి కారిపోతుంటది. ఇది మట్టిలో మట్టిని ఇచ్చినట్టు. అగ్నికి అగ్నిని ఇవ్వడం అంటే అర్థం ఏంటో తెలుసా? అకారణంగా ఈ శరీర ధర్మం కూలబడిపోయి పక్షవాతం వచ్చి నరాల వీక్నెస్ వచ్చి పిడిసొచ్చి పడుతుంటారు చూడండి, అది అగ్నితత్వం కోల్పోయినట్టు లెక్క. అంటే ప్రకృతి రుణం తీర్చుకునే కోణంలో ఇవల్ల జరుగుతూ ఉంటాయి. అదేంటి? అకారణంగా మాంసభక్షణ చేసిన వాళ్ళకి జరిగే పాపాలు అవెల్లా. పాపో రోగభూయిష్టం అన్నది ధర్మం. రోగాలకు మూలం పాపం. పాపంలో 3 భాగాలు వస్తాయి. ఒకటి మాంసభక్షణ, 2 మద్య సేవన, 3వది మగువా సాంగత్యం. భార్యని కాదని అన్య స్త్రీలతో పురుషుడు సంగమించిన, భర్తని కాదని అన్య పురుషులతో స్త్రీ సంగమించిన. ఈ 3 ధర్మాల వల్లనే రోగాలు వస్తాయి. ఈ 3 ఎవరైతే కరెక్ట్ పాటిస్తారో ఆ వంశంకి ఈ భూమి ఆకాశం ఉన్నంత వరకు, ఆ ఇతనం ఉన్నంత వరకు రోగాలు రావు రావు రావు. నేను ఒక 1000 రూపాయల బాండ్ పేపర్ మీద రాసిస్తా, ఎన్ని సిగ్నేచర్లు నుండి పెట్టిస్తా. సుప్రీంకోర్టులో నేరి, హైకోర్టులో నేరి, పలానా స్వామి చెప్పిండు ఈ 3 మానేసిన వాళ్ళకు రోగాలు రావంట, వస్తే నా మీద కేసు వేయండి, నేను మోసుకుంటా. ఇది మొదటి ప్రశ్న. రెండవ ప్రశ్న, ఒక గ్రామంలో బొడ్రాయి అనగా నాభిశిల. శాస్త్రంలో నాభిశిల, మీరు బొడ్రాయి అంటారు మోటుగా. ఒక గ్రామంలో బొడ్రాయి ఉండాలి, ఉంటే ఏంటి లాభం? గురుగారు. ఒకవేళ పెట్టకపోతే ఏమన్నా అవుతుందా? 350 కడపల కన్నా పై చీలుకుంటే నాభిశిల అవసరం, తక్కువంటే అవసరం లేదు. 350 కడపల కన్నా ఎక్కుంటే నాభిశిల అవసరం, తక్కువంటే అవసరం లేదు. గ్రామానికి, పల్లెకు, తాండాకు, నగరానికి, పట్టణానికి హద్దులున్నాయి. 1100 కడప దాటితే ధర్మాలు మారుతాయి. 1600 కడపలకు ఎక్కైతే మళ్ళీ కొన్ని ధర్మాలు మారుతాయి. 3000 కడపలు దాటిన దానికి నియమాలు లేవు. పడమటికి ముఖద్వారం ఉన్నా, దక్షిణకు ముఖద్వారం ఉన్నా, ఏవైతే తక్కువ సంఖ్యలో కడపలు ఉంటాయి, ఇండ్లు ఉంటాయో వాటికి కొన్ని హద్దులు చెప్పింది ధర్మశాస్త్రంలో. 3000కు పైచీలు ఉన్నటువంటి ఊరు కానీ, లేకపోతే ఒక మండలం కానీ, ఒక పట్టణానికి కానీ నియమాలు లేవు. నాభిశిలకు కానీ, గ్రామ దేవతలకు కానీ, ముఖద్వారాలకు కానీ, వేటికి కానీ ఆంక్షలు లేవు. అలాగే 1000 కడపలకు కింద ఉన్నటువంటి గ్రామం ఏదైతే ఉంటుందో, 500 కడపలు, 700 కడపలు, 900 కడపలు, తప్పకుండా బొడ్రాయి ఉండాలి. ప్రతి గ్రామానికి ఇది నియమం. నాభిశిల వల్ల గ్రామానికి ఉన్న విలువలేంటి, ప్రత్యేకతలేంటి, లాభాలేంటంటే, ప్రతి ఊరికి పొలిమేరలు ఉంటాయి, అంటే సరిహద్దులు, బార్డర్స్. పొలిమేరలు దాటి అవలవాళ్ళు యువతలకి, ఇవలవాళ్ళు అవతల పోయేటప్పుడు గస్తులు ఏర్పడుతుంటాయి. ఆ గస్తులకు ఉన్నటువంటి ఆ శాంతిని అనుకోండి, లేకపోతే ఆ దోష నివారణను ఆవిష్కృతం చేసుకొని దాన్ని ఎప్పటికెప్పుడు సశశామలం చేపించి శాంతపరిచేది బొడ్రాయి. మోటుగా ఆ కాలంలో మహమ్మారులు అంటుండ్రి, ఊరు మీనికి గత్తారులు వచ్చినవా అంటుండ్రి, పెద్ద పెద్ద రాక్షసులు వచ్చినాయి, భూతాలు వచ్చినవా అంటుండ్రి. ఒక్క నాభిశిల, ఊరు మధ్యలో నాభిశిల ఉంటే వాటన్నిటిని కంట్రోల్ చేసి ఊరిని సశశామలం పరచడానికి దోహదపడుతుంది. ఇంకొక మోటుగా మీకు చెప్పాలనుకుంటే, ప్రపంచానికే పెనుముప్పు వచ్చినా ఆ ఊరు పొలిమేరకు ఆపదలు ఉండవు. లోకమే వినాశనమైపోయి విలయతాండవం ఆడిన ఆ గ్రామం మాత్రం పటిష్టంగా ఉంటది. నాభిశిల వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి.
తప్పకుండా ప్రతి గ్రామంలో ఉండాలి. అది 350 కడపలకు లోపలుంటే అవసరం లేదు. దాటితే మాత్రం కంపల్సరీ పెట్టుకోవాలి. ఇప్పుడున్నటువంటి వాళ్ళు కరెంట్ పెడతలేరు. వాస్తవానికి బొడ్రాయి ప్రతిష్ఠ జరిగిందంటే గావు పట్టాలే. గావు పడతలేరు. సంకెళ్ళెయ్యాల. ఉద్వాసన జేయాల. దానికి వేరే ప్రతిష్ఠ ధర్మాలుంటాయి. అవి జేస్తలేరు. బ్రాహ్మణులను పిలుచుకొచ్చి ఏదో అన్ని దేవుళ్ళని పెట్టినట్లు పెడతారు. కొబ్బరికాయలు కొట్టుకుంటారు. పూజలు చేసుకుంటారు. ఊరాడి పిల్లలంతా పిలిపిస్తారు. ఏదో అది ఇది జేస్తారు. తోలిస్తారు. కానీ పాతకాలంలో నాభిశిల ప్రతిష్ఠకు చాలా పద్ధతులుండే. వాటిని బట్టి చేస్తేనే అది కూసుంటది. లేకపోతే కూసోదు. ఇప్పుడు మీ తాండలో లేదా? ఏ తాండ? మీ తాండ పేరేం పేరు? చెరుకుల తండ. చెరుపుల తాండ. చెరుపుల తాండ వాళ్ళు ఎవరన్నా ఈ వీడియో చూస్తే తప్పకుండా దయచేసి మీ తాండలో నాభిశిల ప్రతిష్ఠ చేయండి. సరేనా? గురు పాదాభి నుంచి ఎక్కడికన్నా ఎవరన్నా చచ్చిపోతారు కదా స్వామి, బంధువులు కానీ ఇంటి పక్కల కానీ వెళ్ళొచ్చునా వెళ్ళరాదా? మరి బొట్టు ఇచ్చారు కదా మీరు, ఆ బొట్టు పెట్టుకున్నాక మరి వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చునా లేదా అని నాకు కోరిక. మీ వెళ్ళలేదు నేను. మీ సందేహమా? అవును ఓకే. స్వామి. బండారో ఉమ్, ఏదో ఒకటి భగవంతుని కోవెలలో ఉన్నది మాత్రం నష్టాన్ని తగిలించుకోవాలి. ఆ, ఈ ఆపాడ మస్తకం అనేది ఉంటది. ఇది మనకి పణ. అవును, అవును. ఇది మన జన్మ యొక్క ధర్మానికి ప్రతీక. ఆ, జీవన నైపుణ్యానికి సంబంధించినటువంటి ఒక ప్యాటర్న్ అనుకోండి. అవును సార్. ఇక్కడ మన రాతలుంటాయి. ఆ, మనం ఈ జన్మలో ఏంటి, పోయిన జన్మలో ఏంటి, ఉమ్, ఈ 2 కలపగా మరొచ్చే జన్మలో ఏంటి, ఉమ్, గతంలో ఏంటి, ఇప్పుడేంటి, తర్వాతేంటి, ఆ, ఎప్పుడు చనిపోతావు, ఎప్పుడు మరణం ఉంటుందన్న దానికి గూడా ఇక్కడ మనకు విలువలు అంటే మొత్తం క్లియర్‌గా చెప్పి ఉంటదన్నమాట. ఆ, భగవంతుని పాదాల దగ్గరున్నటువంటి కుంకుమనో, పసుపో, బండారో ఏదో ఒకటి ఇక్కడ తగిలించుకుంటే ఆ, దీంట్లో ఉన్నటువంటి చెడు దోషాలేవన్నా ఉంటే అవి సరళమైపోతాయి. ఆ, అర్థమైతుందా? ఆ, రేపు తెల్లారితే ఏదన్నా జరగాల్సి ఉన్నా ఆ, గూడా ఉమ్, 99% ఆ సత్యంతోటి దూరమైపోయి జస్ట్ 1% గొడ్డలతోనే పోయేది గోరుతోనే పోతది. ఉమ్, రెండవది శాస్త్రంలో చెప్పినటువంటి పద్ధతిగా మనం భస్మధారణ గనక కంటిన్యూగా చేస్తే కాలరాతలే మారిపోతావని గూడా మనకు భస్మధారణ దాంట్లో ఉన్నది. ఆ, భగవంతుని పాదాల దగ్గర ఉన్నటువంటి బొట్టు ఆ, నష్టన పెట్టుకొని ఆడపిల్లలు రజస్వాలైన ఫంక్షన్స్‌కి మాత్రమే పోకూడదు. అవును సార్. సావు పుట్టుకలు ఈశ్వర ప్రమాణాలు. దానికి ఆంక్షలు లేవు. ఆహా, వాస్తవంగా మరణం అనేది ఒక విధమైన మైలుతో చెప్తారు. ఉమ్, కాకపోతే మరణం అనేది మైలు కాదు. ఆహా, అదొక వైజ్ఞానికమైనటువంటి దృక్పథం. ఆ, వైజ్ఞానికమైన దృక్పథం అది. ఆ, ఒక వ్యక్తి చనిపోతే ఆ చనిపోయిన ప్రదేశం అంతా ఎటువంటి సూక్ష్మజీవుల ఆవరణంతో నిండి ఉంటుంది. ఉమ్, అక్కడ ఎటువంటి వైజ్ఞానికమైనటువంటి నియమాలు పాటించాలన్న దానికి అర్థం ఉంది. ఉమ్, ధార్మికమైనటువంటి నియమాలు లేవాడ. ఆ, ఎవరైనా చనిపోతే వాస్తవంగా శుభ్రంగా స్నానాలు చేసుకొని, బొట్టు పెట్టుకొని మంచిగానే మనదానం చేయాలే. ఉహు, అది లెక్క. అవును, కానీ ఏం చేస్తావు దుఃఖంలో ఉన్నోడు పేగడుకునమంటాడు, బొట్టు పెట్టుకొని కొట్టమంటే కూడా కొడతారు. అవును, మా మనిషి చచ్చి మేము ఏడిస్తే ఇతను పేలు కడగమంటాడు, బొట్లు పెట్టుకున్నామంటాడు అని కొట్టమంటే కొడతారు మంది. కాకపోతే ఇంక చాలా మటుకు వాళ్ళు శోకంలో ఉన్నారని ఉమ్, ఆచారాలు మర్చిపోయి ఇంక అట్లనే అందరూ మనదానం గిట్ల అయినాక స్నానాలు చేసుకొని ఓ పద్ధతి మీద చేసే ఉమ్, కార్యక్రమాలు చేస్తారు. అవును, సావు కాడికి దేవుళ్ళ తరపున బొట్టు పెట్టుకపోతే ఏం కాదు. కాన్పైన కాడికి కూడా పోతే ఏం కాదు. ఆ, రజస్వాలైన ఫంక్షన్స్‌కి దేవుళ్ళ కాడి భస్మమో, కుంకుమనో పెట్టుకపోకూడదు. ఆ. జనరల్ కుంకుమ పెట్టుకపోవచ్చు ఇండ్లలో. మామూలుగా పోవచ్చా ఆ! సార్? పోవచ్చు. ఏం కాదు. మొన్న ఒకరు చనిపోతే పోయినా స్వామి, అప్పటి నుంచి భయం భయం అవుతుంది స్వామికి అడగలేదు. ఎట్లా ఏం కాదు. ఏం ఏం కాదు. సంగతో నాకు తెలియక వెళ్ళిపోయినా, హ్మ్. ఎట్లా ఏం సంగతి అని అదే భయం చుట్టుకుంది. ఇంకా అడగాలి అడగాలి అని. ఏమీ కాదు. ఆ, మరణాన్ని ఒక విధమైన అగ్ని కార్యంతో పోల్చారు. ఉమ్, జననాన్ని సృష్టి కార్యంతో పోల్చారు. పుట్టే ప్రసవం సృష్టి కార్యం. ఉమ్, మరణం ఒక అగ్ని కార్యం. దైవ సమానమైనటువంటివి అవి. ఆ. దాంట్లో ఏం ఆంక్షలు లేవు. దానికేం మీరు అనుమానం పడాల్సిన అవసరం లేదు. ఏమో అంటారు కదా స్వామి, ఇట్లా వెళ్ళొద్దు అది ఇది అని అంటారు కదా అని నేను భయం. అట్లేం స్వామి లేదు. చెప్పలేదు నాకు ఇక అని. ముందు ఏ నియమాలు పెట్టుకోకండి. ఉమ్, చక్కగా స్నానం చేసి భస్మధారణ పెట్టుకొని పోండి. ఇంగా అంతర్ధానం చెందినటువంటి ఆ మనిషి కూడా ప్రసన్నమైతాడు. సరే. అర్థమైతుందా? ఆ, రైట్. పంచభూతాలు అన్నారు కదా! పంచభూతాల్లోనే మొత్తం నేనుగా ఉన్నాను. అయితే భగవంతుడు లేడని కొందరు అంటున్నారు స్వామి. నీలోనే ఉన్నాడు వాడు. వాడిని కనుక్కొని, వాడిని అర్థం చేసుకొని, నీలో నువ్వు చూసి
నువ్వు దాన్ని నడుచుకో అని అంటున్నారు సార్ కొంచెం. నాకు అది కొంచెం క్లారిటీగా రాలేదు కాబట్టి మిమ్మల్ని అడగాల్సి వచ్చింది. వచ్చారు గద్వాల్ గద్వాల్ ప్రాపరా? అంటే పక్కల విలేజ్, నేను గద్వాలనే ఉంటాను. త్యాగదొడ్డి మరి. మీది ఏ ఊరు? త్యాగదొడ్డి త్యాగదొడ్డి దరూర్ మండల్. ఊరి పేరు? త్యాగదొడ్డి DYA GA ధ్యాన 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 ధ్యా ధ్యా ధ్యాగడొడ్డు. ధ్యాగ. పంచభూతాలే నువ్వై ఉండగా పంచభూతాలే నువ్వై ఉండగా అందులో ఉన్న పరమాత్మ నువ్వెందుకు వెతుకుతున్నావు అన్నదే నీ క్వశ్చన్. సరళంగా చెప్పాలంటే నీలోనే పంచభూతాలు ఉన్నాయి, పంచభూతాలే నువ్వు, నువ్వే పంచభూతాలు అన్నప్పుడు భగవంతుని ఎందుకు వెతుకులాడుతున్నావు? నీలోనే ఉన్నాడు కదా అనుకోవచ్చు అనేది నీ సందేహం. నేనేమంటా అంటే నీ జన్మకు పూర్వ వృత్తాంతం నీ తండ్రి, నీవు లేవు. నీ తండ్రి గర్భంలో అండముగా ఉన్నావు. ఉపాధి ధర్మంగా నీ తల్లి గర్భమునందు ప్రవేశించి 9 నెలల తర్వాత నీ రూపం వచ్చింది తప్పిస్తే నీ తండ్రి గర్భంలోనే ఉండి ఈ శరీరాన్ని అనుభవించవచ్చు కదా? అనుభవించగలవా? అండమాత్రాన ఉన్న ఆ ధర్మంతో నీవు ఇంత ధర్మాన్ని అనుభవిస్తావా? ఉపాధి ఉన్నది దేనికే గాని. చూడండి, నేనే శివుడను, నేనే బ్రహ్మం, అహం బ్రహ్మాస్మి అనే ధర్మం అందరికి వర్తించదండి. అది యోగ ధర్మం. యోగులకు సమాధి స్థితిలో ఉన్నటువంటి నిర్గుణ నిరాకార నిర్వికల్ప స్థితిని అనుభవించే వాళ్ళకు తెలుస్తుంది. అది నేనే పంచభూతములు, పంచభూతములే నేను, అహం బ్రహ్మాస్మి అనే స్థితి అందరికి అవలంబించేది కాదు. అది మీరు సామాన్యులు, సంసారం అనే సాగరంలోనే కొట్టుమిట్టాడుతున్నారు. పాపం, మీకు ఒక తన్మయత్వం చెందించగల ఒక దార్శనికత కావాలి. మీరు ఉపాధి ధర్మంతో మీరు తృప్తి పొందుతూ, మీరు స్వస్థపడుతూ, ప్రకృతిని రంజింపజేస్తూ యావత్ భూతమండలాన్ని అన్నిటిని కూడా సశశామలం చేసి ఉపాధి ధర్మం కావాలి. అందుకే దేవాలయం ఉన్నది. నీవు దేవుని దగ్గర వెలిగించే ఒక అగరబత్తి ఏదైతే ఉన్నదో ఆ అగరబత్తి యొక్క ధూమం వాయువును శుద్ధిపరుస్తుంది. వాయువులో ఉన్న ఎన్నో తేజోపుంజములను యాక్టివేట్ చేస్తుంది. ఇక్కడ నివసించే చీమ, దోమ, ఈగ, అక్కడ వికసించేటటువంటి పువ్వు, మొక్క, చెట్టు, మహావృక్షము, పందులు, కుక్కలు అన్నీ ఏ ఏ జీవజాతి ఏ పరిణామంతో వాయువును పీల్చుకుంటుందో వాటి వాటి స్థాయిలను బట్టి, వాటి వాటి అనుకూల స్థితులను బట్టి గాలిని పీల్చుకొనుటకు శుద్ధి చేస్తుంది ఒక్క అగరబత్తి. అది భగవంతుని ప్రేరణ కూడా దోహదపడుతుంది. ఒక్క అగరబత్తి వెలిగించినందుకు ఇన్ని ధర్మాలు పొందుతావు నువ్వు. అర్థమవుతుందా? కళ్ళు మూసుకొని ముక్కు మూసుకొని కూర్చుంటే ఈ జీవజాతులకు మేలు చేసినప్పుడు ఎట్లయితావు నువ్వు? అర్థమైన నీకు? ప్రతిరోజు పొద్దు లేసి పొద్దు ముక్కే వరకు గాలిని పీల్చుకుంటాం. గాలి లేని మనం బతకం కదా. పీల్చుకుంటున్న ఈ గాలికి నువ్వు చేసే ఉపకారమే మనం వేసే ధూపం. ఇప్పుడు అందరు ఇందులో పొగ పెడుతున్నారు కానీ ధూపం ఎవరు వేయరు. పొగ వేరు, ధూపం వేరు. ధూపం వేరు, పొగ వేరు. మీరందరూ పొగ పెడతారు దేవుళ్ళ కాడ, ధూపం వేయరు. ధూపానికి ధర్మం ఉన్నది. అగరు వృక్షం చేత తీయబడినటువంటి జిగురు వెలిగిస్తే ధూపం. సాంబ్రాణి వృక్షం నుంచి తీసినటువంటి దాంతో వేస్తేనే ధూపం. రాళ్ల ధూపం అని ఒకటి ఉంటుంది, అది. లేకపోతే గుగ్గిలం, మైసాక్షి, పచ్చకర్పూరం, రావి చెట్టు బెరడు, వీటిని నిప్పుల మీద వేసే ధూపం ఏదైతే ఉంటుందో అది భగవంతుడు ఆగ్రాణం చేస్తాడు. ఈ అగరబత్తులు అడ్డం వచ్చిన కెమికల్స్తోనే తయారు చేస్తారు. దేవుడు ఎక్కతకైతే గుల్లెనుడి దెంకపోతాడు బయటికి బెదురుకొని. లేని పొగ పెట్టినవరా నాయనో నాకు ముక్కంత ఇదైపోయినా ఉరుకుతాడు గుడిడిచి. అర్థమవుతుందా? పంచభూతాత్మకమైన ఈ జడము, ఈ దేహము, దీనికి ఒక ధర్మం ఉన్నది. ఆ ధర్మానికి ఉన్నటువంటి పరిపూర్ణత, పరిపక్వత పొందగలిగితేనే పూజ. ముక్కు మూసుకొని కూర్చునేది అందరికి వర్తించేది కాదు. అది అందరి మాట అంటారు. నువ్వు అన్నది చాలా కరెక్ట్, అక్షర సత్యం నువ్వు అన్నది. నేనే శివుని పోయా, నన్ను నేను తెలుసుకోవడమే యోగం పోవాయా అంటాడు. అర్థమైనా? అన్నావు బాగుంది. నిన్ను నీవే తెలుసుకోవడం శివతత్వం అయితే, నిన్ను నీవు ఎరంగడమే బ్రహ్మతత్వం అయితే, నిన్ను నీవు సృజనాత్మకమైన ప్రేరణతో కలుగొనడమే విష్ణుతత్వం అయితే, గణపతి ఎందుకు శివ పూజ చేసెను? బ్రహ్మంగారు ఎందుకు శివ పూజ చేసెను? వాళ్ళు ఎరగలేదా?
వాళ్ళు దైవత్వాన్ని పొందలేదా? వాళ్ళకి సిద్ధులు తెలియవా? ఎందుకు పూజలు చేసిరి? శివలింగాలు ఎందుకు స్థాపన చేసిరి? ఇదంతా నడుమంతలోలి లేదా అంటారు చూడండి మోటుగా. పెద్ద ఏదో మేము పెద్ద ఇది చేసినామని మాట్లాడుతుంటారు వీళ్ళు. ధర్మప్రపూర్ణులైన వాళ్ళతో వచ్చి మాట్లాడమనండి. నువ్వు అడిగిన ప్రశ్నను బాగా విద్వత్తు సభలో గనక వేసుకుంటే, వేదాంతుల మధ్యలో గన ఈ చర్చ జరిగితే చాలా రసపట్టు ఉంటుంది. అవును. నిజం. కాకపోతే మీరు అడిగింది చాలా మంచి ప్రశ్న. పంచభూతాలు తనలో ఉండి, తను పంచభూతాల్లో ఉండి జీవించడం అనేది జీవ నైపుణ్య సిద్ధాంతంలో ఒక మార్గం. మనందరం, నేను, నీవు, ఇక్కడ ఉండే కుక్కలు, పిల్లులు, చీమలు, దోమలు అన్నీ కూడా లక్షల జీవరాశులు. అన్నీ అన్నప్పుడు భగవంతుడు ఏం చెప్పిండంటే, ఈ ప్రపంచంలో ఏ జీవరాశి కూడా తనదైన ధర్మాన్ని తాను అనుభవిస్తూ ఇతర ధర్మాలకు ఉపయోగపడి వాటన్నిటికీ సహకారం చేసేటటువంటి యోగ్యత లేవు, ఒక్క మానవుడు తప్ప. నీవు బ్రతుకుతూ మిగతా జీవరాశులను కూడా జీవింపజేస్తున్న ఏకైక చక్రవర్తి నువ్వే. మనం మనుషులం, అన్ని జీవరాశులకు మనం ధర్మాలు ఇస్తున్నాం, మనము బ్రతుకుతున్నాం. కాగా ఎత్తిన నీ జన్మకు సహకారం ఇచ్చేటటువంటి ఈ పంచభూతాలను కూడా స్వస్థత పరచు, కృతజ్ఞత భావంతో వాటికి అంజలి ఘటించు, వాటిని నా పాదపద్మముల చెంత నివేదించి నన్ను రంజింపజేయ అని చెప్పిండు భగవంతుడు. అందుకే పంచభూత ప్రతిరూపమైనటువంటి ఉపచారాలు, పంచోపచారాలు, జలము, అగ్ని, వాయు, నివేదన, ఈ నాలుగింటిని కలిపి భగవంతుని నివేదించేటటువంటి ఆకాశ స్వరూపం అక్కడ వ్యక్తమవుతుంది దేవుని దగ్గర. ఒక్క మన ధర్మంలో తప్పిస్తే ఏ దాంట్లో లేవు అవి. అంటే ఇంతటి దార్శనికత కూడా మన వాళ్ళు పొందగలిగిండ్రు. దీంట్లో చాలా విజ్ఞానం ఉన్నది. మళ్ళా ఒకవేళ అందరూ మాణికేశ్వర మాతలాగా ముక్కు మూసుకొని అజ్ఞాతంలో తపస్సు చేస్తే ఇప్పుడున్న అగరబత్తుల ఫ్యాక్టరీలన్నీ మూతపడిపోతాయి, కర్పూరం తయారు చేసే ఫ్యాక్టరీలు మూతపడిపోతాయి, పూల లేటోళ్ళంతా మూల కూర్చోవాలా. డిగ్రీలు పిహెచ్డీ చదివిన వాళ్ళకే ఉపాధి లేక ఇప్పుడు ఉద్యోగాలు లేక ధర్నాలు చేస్తుంటే, మొన్న బరెలక్క గారు ధర్నా చేశారు చూడండి. ఏం చేసింది ఆమె? నిరుద్యోగ వృత్తి మీద ధర్నా చేసింది. ఆమె ఒక్కతే కాదు, ఎంతో మంది చేశారులేండి. ఆమె బ్రాండ్ అయింది ఇప్పుడు. మొన్న ఎలక్షన్స్లో అందరు ఆమెను ఆకాశానికి ఎత్తేసారు కదా. వాయప్పో, ఇంకొక ఇందిరాగాంధీని చూసిన నేనైతే. అర్థమవుతుందా? భగవంతుడు అనే ఒక కోణం, భగవంతుడు అనే ఒక కాన్సెప్ట్ మీద లక్షల మందికి ఉపాధి ఉన్నది. దేవుడే లేడు, ఈ వల్ల వేస్ట్, అందరం ముక్కు మూసుకొని కూర్చుందాము, ధ్యానం చేద్దాం, ధ్యానంతోనే తరితాం అనుకుంటే వీళ్ళకంతా బువ్వేవుడు పెడతాడు? పెడతావా? ఉందా నీ గవర్నమెంట్ తోటి అంత పవర్ ఉందా? ఒక్క గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ కాదండి, భారతదేశం అంతా ఎన్ని కోట్ల మంది ఉండొచ్చు? 150 కోట్లు. పోనీ బతుకు తెరువు కొరకి ఫ్యాక్టరీలను పెట్టుకున్నారు స్వామీజీ అంటావా? కాదు. ప్రకృతి పరవశింపజేస్తుంది ఈ ధర్మం. మన హిందూ ధర్మం ప్రకృతిని పరవశింపజేస్తుంది. ఇప్పుడు గుళ్ళో నేను మైక్ పట్టుకొని మంత్రాలు చదువుతాయి కదా, చదివితేనే లేదా? ఇంటివే అవి దుర్గా సప్తశతిలోని కొన్ని మంత్రాలు, కొన్ని శ్రీ సూక్తానికి, ఇంకా కొన్ని అమ్మవారి పంచకములకు సంబంధించిన స్తోత్రాలు చదివాను నేను. ఈ ప్రకృతి యందు ఉన్నటువంటి స్త్రీ యొక్క చైతన్య కళలు ఎన్ని ఉంటాయో, స్త్రీ చైతన్య కళలు, ఆడవాళ్లకు సంబంధించిన ధర్మ కళలు, ఆ కళల్లో ఉన్నటువంటి శక్తి చైతన్యాన్ని నేను ప్రేరేపించాను నా మంత్రశక్తితో. నా వాక్కు శుద్ధమై నా ధ్వని అది యాక్సెప్ట్ చేయగలిగితే, నా శబ్దార్థాలకు ప్రకృతి పరవశించగలిగితే అమ్మవారు ప్రసన్నం చెందినట్లే కదా. నేను ముక్కు మూసుకొని కూర్చుంటే నేను తరింతును, నేను ముక్కు మూసుకొని కూర్చుంటే నేను తరింతును, నేను శివుడనైదును, మీరెట్లా పావనం కావాలా? అవును, అర్థం చేయి. అందుకే చాలా మంది ఏమంటారంటే, శ్వాస మీద ధ్యాస పెట్టు, ధ్యానం చేయి, జపం చేయి అంటారు. సార్ నీ కాడికి ఉద్ధరించబడతావు. నిజం చెప్తా చూడు, ఏ జీవజాతి పావనం చెందజాలదు. పోనీ నేను పావనం చెంది 10 మందిని స్వస్థపరుస్తా కదా స్వామీజీ అని నువ్వు అనుకోవచ్చు. ఇది కూడా ఒక పాయింటే. నేను ముక్కు మూసుకొని కూర్చొని నేనే శివుణ్ణి అయితే 10 మందిని పావనం చేస్తా కదా స్వామీజీ అని నువ్వు అనుకోవచ్చు. అందరూ శివుడు అయిపోతే మళ్ళీ భక్తుడు ఎవరు కావాలి?
భక్తుడు భగవంతుడు అనే పరంపర ఎప్పటి నుంచి లేదు, సృష్టి ఆవిర్భావం నుంచి ఉన్నది. ఎప్పుడే కానీ అందరు సమానం, అందరు శివతత్వాన్ని పొందాలనుకోవడం అజ్ఞానం. రాదు, అది సాధ్యం కాదు కూడా. సాధ్యం కాదు. ఒకవేళ సర్వం శివమయం అయిందంటే అది శూన్యం. సర్వం శివమయం అయిందంటే అది శూన్యం. శూన్య స్థితిలో నువ్వు ఉండిన నాడు మనసులను బాగా చేయాలనే కోరిక నీలో ఎలా ఉంటుంది? మళ్ళా వైరాగ్యం. వైరాగ్యంలో ఉన్నోడు పక్కల ఎవరైనా చస్తే కూడా పట్టించుకోడు సార్. నేనేమంటా అంటే ధ్యానం చేయాలి. ఎవరు చేయాలా, ఎందుకు చేయాలా, దానికి విలువ ఉంది మన ధర్మంలో. దాన్ని అనుసరించి ధ్యానం చేయడం లోపల అర్థం ఉంది. కానీ ఇప్పుడు చేస్తున్న వాళ్ళంతా ధ్యానం చేస్తున్నారా నిద్రపోతున్నారా తేడా తెలియదు. ప్లీజ్ ఏమనుకోకండి. నాకేం లేదు, క్వశ్చన్ అడిగినా సార్. నేనేమంటున్నా, అది ధ్యానమో నిద్రనో తేడా లేదు అంటున్నా. ఇప్పుడు అక్కడ ఒకటి పడుకున్నది, దాన్ని ఏమంటారు? కుక్క అంటారు. ఇక్కడ ఒకటి పడుకున్నది, దాన్ని పిల్లి అంటారు. ఏడునవే పుషి, అవి పడుకున్నాయి, నేను అవి ధ్యానంలో ఉన్నాయి అంట. నువ్వు కూర్చున్నావు, నీవు ధ్యానంలో ఉండవు అంట. ఇప్పుడు దాని ధ్యానం ధ్యానమా, నీ ధ్యానం ధ్యానమా? సార్ ధ్యాన సెంటర్లో కొద్ది చాలా మంది గుర్కలు కొడతారు. అర్థమవుతుందా? నేను చెప్పింది మీకు అర్థమైందా? పంచభూతాల గురించి సంతోషం. మీ ప్రశ్న కరెక్ట్ సమాధానం చెప్పానో లేదేమనుకోకండి. సమాధానం చెప్తాను. థ్యాంక్ యూ సో. మాది గోవలోని పెళ్ళి. నా పేరు శ్రీనివాసులు. అయితే మా విలేజ్లో ఒకటి గుడి, అంటే శివాలయం ప్లస్ ఆంజనేయ గుడి రెండు ఉన్నాయి. నాకు తెలిసినంత వరకు అయితే అది 200 years బ్యాక్ ఉంది ఆ గుడి. అయితే ఏమైందంటే ఆ గుడి పూర్తిగా భూమి కంటే లోపలికి అయింది. అంటే వర్షం వస్తే ఆంజనేయుని కాడికి నీళ్ళు పోతున్నాయి, శివుని కాడికి నీళ్ళు పోతున్నాయి. ఇప్పుడు ఏం చేసారంటే ఆ గుడిని డిస్మెంటల్ చేసి, అంటే దేవుడిని పక్కకు చేసి గుడి కడుతున్నారు. అంటే ఇప్పుడు ఆ గుడికి మళ్ళీ దేవుళ్ళని పక్కకు తీసి పూజ చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఆ గుడిలో ఉన్న దేవుళ్ళు అంటే కొన్ని సంవత్సరాల తర్వాత ఏమన్నా పవర్ తక్కువ అవుతుందా, లేకపోతే ఇప్పుడు ఒకవేళ ప్రతిష్ట చేయాలంటే ఆ దేవుళ్ళనే పెట్టాలా, మళ్ళీ వేరే పెట్టాల్సి వస్తుందా? అది నాకు క్లారిటీ అండి. మీ సందేహం అది. మా సందేహం అది. ఏదైనా ఒక దేవాలయానికి 350 సంవత్సరాలు దాటిందంటే దాన్ని కదపడానికి వీలు లేదు. 350. 350 సంవత్సరాలు దాటిందంటే దాన్ని కదపడానికి వీలు లేదు. ఒకవేళ ఆలయం జీర్ణం అయిపోయిందంటే పడిపోయింది. విగ్రహాలు భిన్నమైపోయినాయి అంటే విరిగిపోయినాయి. భిన్నమైన విగ్రహాలకు పూజ చేయకూడదు. జీర్ణమైనటువంటి ఆలయాల్లో కూడా ఉపచారాలు చేయకూడదు. అది శాస్త్రంలో చెప్పబడిన విషయం. 350 సంవత్సరాలు దాటిన విగ్రహాలను కదపకూడదు, కదిలియకూడదు అని నేను చెబుతున్నాను కదా. అదే ధర్మంలో కూడా ఎలా కదిలించాలని కూడా మనకు శాస్త్రంలో చెప్పి ఉన్నారు. ఆలయం యొక్క మళ్ళీ పునః మరమ్మతులు చేయాలా, ఆలయాన్ని మంచిగా మళ్ళీ కట్టాలనుకుంటే కూడా ఎప్పుడు ఎలా స్టార్ట్ చేయాలి, ఏం చేసి స్టార్ట్ చేయాలని కూడా మనకు శాస్త్రంలో చెప్పి ఉన్నారు. ఒకవేళ మీరు చెప్పిన మీ దేవాలయంలో విగ్రహాలు ఏమైనా విరిగి ఉన్నాయా? ఏమి విరిగిలేవు మేడం, మంచిగా ఉన్నాయి కదా. మంచిగానే ఉన్నాయి. ఆలయాన్ని ఏమైనా పైకి లేపాలనుకుంటున్నారా? ఆలయం ఏమైందంటే వాటర్ వెళ్ళిపోతుంది, వర్షం వస్తే సేమ్ ఆంజనేయ స్వామికి వెళ్ళిపోతుంది, లోపలికి వెళ్ళిపోతాయి. లోపలికి వెళ్ళిపోతుంది, ఏం దేనికి రాదు. స్వామివారిని కొంచెం పైకి లేపి దేవాలయం ఇంకొంచెం పైకి లేపాలనుకుంటున్నారా? పూర్తిగా అక్కడికి వెళ్ళి ఆంజనేయ స్వామిని తీసిర్రు, శివుని తీసి మొత్తం డిస్మెంటల్ చేసేసారు. ఇక చేసేసి మళ్ళీ కొత్త కన్స్ట్రక్షన్ చేస్తారు. అది గుడి చాలా పాతది కదా, ఇంకా వద్దనే అనుకున్నారు. అక్కడే కడుతున్నారా? వేరే అక్కడే కడుతున్నారు. సేమ్ మళ్ళీ అదే ప్లేస్ లో ఆంజనేయ స్వామి అదే విగ్రహం పెట్టాలా, వేరే విగ్రహం పెట్టాల్సి వస్తుంది. స్వామివారి విగ్రహం ఏం భిన్నం కాకుండా మంచిగా ఉందంటే అదే పెట్టండి. మంచిగానే ఉంది, అదే పెట్టండి. కొత్తది పెట్టడానికి వీలు లేదు. సరే. ఒకవేళ విగ్రహం భిన్నమై ఉండి ఏమన్నా అవయవాలు లోపించి ఉంటే తీసేయచ్చు. అవయవాలు ఏం లేదు, అంటే పెద్ద బండ ఉంటది, దానికి విగ్రహం చేసి ఉండొచ్చు. ఇంకోటి ఏంటంటే ఆలయాన్ని అక్కడ మొత్తం డిస్మెంటల్ చేసి అనగా పడగొట్టి మళ్ళీ కొంచెం పైకి లేపి కొత్త కడుతున్నారు అన్నారు కదా. స్వామివారి విగ్రహం ప్రతిష్ట చేసేటప్పుడు ఏదైతే పాత అడుగు ఉంది కదా నేల, అక్కడ నుంచి ఒక రాగి తీగ తీసుకురండి. రాగి తీగె
ఆ స్థలానికి తగిలేటట్టుగా ఆ, ఒక పెద్దది రాగిది కాపర్ తీగ తీసుకొచ్చి అక్కడి నుండి చివరికి స్వామివారి పాదాల దగ్గరకు వచ్చేటట్లా ఒక కాపర్ తీగ పెట్టి అంటే ప్రీవియస్ లో మన ఎక్కడైతే మనకు గుడి మన ఎక్కడైతే ప్రతిష్ట అంటే భూమి తాకి ఉన్నదో అక్కడికి వెళ్ళి తీయాలంటారు మీరు. అక్కడికి వెళ్ళి కాపర్ తీగ తీయండి. ఉమ్, లాస్ట్ కు స్వామివారి కూర్చునేటటువంటి స్థానం ఏదైతే ఉందో అక్కడ యంత్రం వరకు టచ్ అయ్యేట్లాగా పెట్టి మీన స్వామివారి పెట్టండి. ఆ సత్యం కూర్చుంటది, సత్యం కూర్చుంది. ఆ పవర్ కూర్చుంటది. ఉమ్, ఎందుకంటే పాత గుడి అంటున్నారు కదా. అవునవును. ఒక విషయం అండి, ఉమ్, ఏదన్నా దేవాలయం ఏదన్నా సరే ఉమ్, ఊళ్ళో చిన్నగా గ్రామ దేవత పొలిమేర దేవత కూడా అయిపోకు ఆహా, 365 రోజులు ఆ, ఒక్క సంవత్సరం పాటు ఆ, సంవత్సరంలో ఎన్నిసార్లు దీపం పెడతావా? ఏడాదికి ఒకసారి పెడతావా? ఏడాది 2 సార్లు పెడతావా? ఆ, రోజు కూడా పెడతావా? ఆ, 2 ఆయనములు, 6 ఋతువులు, 3 కాలాలు, ఉమ్, 365 రోజులు, ఉమ్, 52 వారాలు. ఉమ్, ఈ కాలగతులు తప్పినప్పుడు ఎవరైతే భగవంతునికి సేవ చేస్తూ ఉంటారో, ఆ, దేవుని దగ్గర ప్రణామాలు చెప్పి అంజలి ఘటిస్తూ ఉంటారో, ఆ, ఉపచారాలు సమర్పిస్తూ ఉంటారో, సరే. భగవంతుని లోపల ప్రభంజనమైన శక్తులు ఇముడుతాయి. ఆహా, వాళ్ళకి 100% ఉమ్, చాలా ప్రభంజనమైన శక్తులు వస్తాయి. అంత ఈజీగా దేవుళ్ళని మనం కొట్టిపాడేయడానికి లేదు. లేదు. దానికి చాలా పద్ధతి కావాలా. ఉమ్, మొన్న ఒక ఊళ్ళో ఏమైందంటే ఇట్లే దేవుడి విగ్రహం ఏదో చిన్నగా భిన్నమైపోయిందని ఉమ్, ఎవరో ఆచార్యులకు చెప్పారు. వారు వచ్చి ఏదో పూజలు అవి చేశారు. ఎద్దు కొమ్ములకు గోవు తోకకు బట్టి గుంజిచ్చారు. ఆ, గుంజిన మరుసటి రోజే ఎవరైతే పెద్ద మనిషి అక్కడ ధర్మకర్త ఉన్నాడో ఆయన కొడుకు చనిపోయాడు. ప్రవర్తన అర్థమవుతుంది నీకు? అర్థమవుతుంది. అదే. అంటే విగ్రహం తీసినందుకు దేవుడు చంపిండు అనుకున్నాకు మళ్ళా ఆ, అక్కడ విగ్రహం తీసినందుకు దేవుడు చంపిండు అనుకున్నాకు భగవంతుడు బ్రతికిచ్చేవాడు, చంపేటోడు గాడు. ఆ, మరి ఆ భగవంతుడి తాలూకు అక్కడ చేసినటువంటి పూజల యొక్క మహిమ ఏదైతే ఉంటుందో మహత్తు, ఆ, సరే. ఆ ధారణ, ఆ, ఆ ధారణ వల్ల వచ్చేటటువంటి శక్తిని మనం తట్టుకోగలగాలి. అది మెయిన్. దేవుడు కాదు, అదే పూజ. ఆల్రెడీ అక్కడ ఎనర్జీ అనేది రిసీవింగ్ అయి ఉంటది చాలా. ఉమ్, సరే. సరే, ఇప్పుడు చాలా మందికి శివలింగాల మీద ఒక అపోహ ఉన్నది. నేను చెప్తాను చూడండి. చెప్పండి. నాకు గురుగారు శివలింగ అంటే ఒక న్యూక్లియర్ సిస్టమ్, న్యూక్లియర్ టెక్నాలజీ. శివలింగం అంటే ఎవ్వరు తెలియదు ఈ విషయం. ఆ, లింగం అంటే అదేదో పెద్ద లేని అపోహాలని పెట్టుకున్నారు ఈ మధ్యలో. ఆ, న్యూక్లియర్ సిస్టమ్ సార్ శివలింగం అంటే. ఆ, తెలుసా మీకు? నాకు తెలుసు. అసలు మన ఋషుల యొక్క గొప్పతనం ఈ ప్రపంచం లోపల ఈ యుగం అంతమై మల్ల యుగం వచ్చే వరకు కూడా అర్థం కాదు. ఏమి స్మార్ట్ అవ్వవు మన ఋషులు. ఇప్పుడు నేనేదో నిన్నమ్మన పుట్టినో ఇంత పెద్ద ఎత్తులు చెప్తానేమో కానీ అసలు కొన్నిసార్లు వాటి గురించి స్టడీ చేస్తుంటే అబ్బాయి ఎందుకు ఈ జన్మ పుట్టించిన తండ్రి అనిపిస్తుంది. ఒక్క శివలింగమే న్యూక్లియర్ సిస్టమ్ అయినప్పుడు ప్రతి దేవత ప్రతిష్ట కూడా ఒక అద్భుతం. అందుకే శాస్త్ర ప్రమాణాన్ని అనుసరించి తెలిసిన మేధావుల దగ్గరికి వెళ్ళి ఆలయం పైన, ఆలయం యొక్క శిల్పశాస్త్రం పైన అనేక శాస్త్రాల మీద అనుభవం ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అయ్యా ఒక విగ్రహం మేము తీయాలనుకున్నాం, ఎట్లా తీయాలా? అందులో నేను సంసారిని, నాకు పిల్లలు ఉన్నారు, లేదు నాకు పెళ్ళి అయి లేదు, నేను బ్యాచులర్ని, లేదు పెళ్ళైంది కానీ పిల్లలు అయి లేరు. ఉంటాయి కదా, ఆయా అవస్థకు సంబంధించిన ధర్మాలు ఆయా అవస్థకు ఉంటాయి. ఇప్పుడు పెళ్ళై పిల్లలు కాని వాళ్ళకి కొన్ని చేయించాలి, కొన్ని చేయించకూడదు. అంటే ఆ విగ్రహాలను తీసేటప్పుడు ఎవరన్నా ఇట్లే పిల్లలు లేని వాళ్ళు అట్లా చూసి పూజారులు పూజ చేసి తీయాల్సి వస్తుంది అంటారు. పూజారులు కూడా అంత అంత సాహసోపేతంగా తీయాల్సింది లేదు సార్. ఆడ తీసేది కాదు సార్ ఇప్పుడైతే. నేను అదే చెప్తున్నా, వినండి. నేను అదే చెప్తున్నా. ఇక్కడ బ్రాహ్మణులు కానివ్వండి, ఆచార్యులు కానివ్వండి, పురోహితులు కానివ్వండి, ఎవరైనా సరే ప్రతి ఒక్కరికి సంసారం ఉంటది కదా. అంత ఈజీగా దేవుని పిగిలించడానికి రైట్స్ లేవు, కానీ పద్ధతులు ఉన్నాయి. శాస్త్రంలో విగ్రహానికి చేయవలసిన తంతులు చేసి శాంతింపజేసిన తర్వాత దానికి ఉత్తర క్షణాలు ఉత్తర గడియలు చూసుకొని భగవంతుని తీయాలి. అది కూడా ఒక పర్యవేక్షణలో, ఒక నేతృత్వంలో. సరే, ఒకతోని ఏదైనా ఒక డేంజర్ జరిగిందంటే పెద్ద పెద్ద ఏఎస్పీ డిఎస్పీ రావాల్సి ఉంటది. కానిస్టేబుల్ ఏం ముట్టుకోరాడా? ముట్టుకుంటారా? ఒక పెద్ద బ్యాంకును ఓపెన్ చేయాలంటే పెద్ద డిపార్ట్మెంటే రావాలి ఆడికి. ఎవరు పోతే వాళ్ళు చేస్తారా? కొంత పర్యవేక్షణ ఉంటది కదా. అట్ ద సేమ్ భగవంతుని తాలూకు కూడా అందరికి సాహసం ఉండొద్దు, దానికి పర్యవేక్షణ కావాలా.
నిష్ణాతులైన వాళ్ళు, ఉమ్, అనుభవజ్ఞులు. ఉమ్. పని పడితే ఆ పూటకు దేవుడు నోరు తెరుచుకొని నిలబడితే కూడా ఆగనేటోళ్ళు కావాలా. అంత పవర్ ఉండాలి. ఉమ్, ఆడ దేవుని పీకుతుంటే ఉమ్. దేవుడు లేచి వచ్చినా కూడా ఆగయ్య అనేటోళ్ళు కావాలా. అంత ఉండాలి. ఒప్పించేటోళ్ళు కావాలి, మెప్పించేటోళ్ళు కావాలా. కావాలి. అయ్యోళ్ళు మెప్పిస్తారా? ఉమ్, మంత్రాలు చదువుతారు, ఆ, శక్తి నిక్షిప్తం చేస్తారు, ఉమ్, భగవంతుని ప్రేరేపించగలరు, కూర్చోబెట్టగలరు, కానీ శాసించలేరు. ఆ, శాసకం వేరు. ఆహా, మనకు సన్యాసోపనిషత్తు ఉన్నది మన శాస్త్రంలో. ఉమ్, సన్యాస ధర్మాలు ఉన్నాయి. ఉమ్, సన్యాస ధర్మాలను గనక మనం చూసుకుంటే సన్యాసి శాసించగలడు దేవుణ్ణి. ఆ రైట్స్ ఉన్నవి ఆయనకు. సన్యాసి ఉంటాయి. ఆ ఉమ్, ఉన్నాయి. ఉమ్, అందుకే ఉమ్, ఏ దేవిని తీసినా, ఏ గుడి కూల్చినా, ఏం చేసినా, గుడి కట్టుకున్నా, ఇల్లు కట్టుకున్నా, గోపురం కట్టుకున్నా, ఉమ్, కలికుండ పెట్టుకున్నా, పొయ్యి వేసుకున్నా, ఇంట్లో రోలు కూసిన పెట్టుకున్నా కూడా తెలిసిన వాళ్ళని సంప్రదించండి. అది మీకు చాలా మంచిది. ఉమ్, సరే. అర్థమైనా? అర్థమైంది. సంతోషం. ఉమ్. నీకు సమాధానం చెప్పినో లేదో నాకైతే తెలియదు. అర్థమైంది. తెలిసింది చెప్పిన, ఏమనుకున్నాకు. అట్లేం కాదు స్వామి, అర్థమైంది. థ్యాంక్ యూ సో మచ్. ఈ మధ్యలో ఏమని చెప్పున్నా, ఏమనుకున్నాకు. బిజారం స్వామి అంతా కాంట్రవర్సీగా మాట్లాడతాడు, ఏదో చెప్పాలనిపోతే ఏదో చెప్తాడని అంటున్నారు. కానీ నేనేమనుకోకరి, మీరు మా పితృ సమానులు, మా తండ్రిలాకున్నారు మీరు. నేను నీకన్నా చిన్నోన్ని. నాకు మిమ్మల్ని మోసం చేయడం ఇష్టం లేదు. నిజం చెప్తున్నా, అమ్మవారి సాక్షి చెప్తున్నా, మిమ్మల్ని మోసం చేయడం నాకు ఇష్టం లేదు. మిమ్మల్ని మోసం చేయడానికి ఇష్టం లేక ఇట్లా మాట్లాడతా. వేరే గురువులాగా మాట్లాడితేనే మాకు ఏడుపు వస్తుంది గురువారు. మీరు చెప్పేది కరెక్ట్ చెప్తారు స్వామి, ఇంకేం దీంట్లో మోసం ఏముంటుంది? తీసుకెళ్ళి అప్పుడే గుర్తుపడతాం స్వామి. వేరే వాళ్ళు ఏమనుకుంటారంటే, ఏం లేదు స్వామి. స్వామి మంత్రాలు ఇస్తలేడు, యంత్రాలు రాసి ఇస్తలేడు, ఇవి అట్లా ఇస్తలేడు. అనుకుంటాం. ఇస్తాం, అవి కూడా ఇస్తాం, మాతో ఉంది, ఇస్తా. కాకపోతే ఏంటంటే ఇది కూడా ఒక విధమైన బానిసత్వమే. అనుకుంటాం అన్నమాట. ఇది కూడా జీవుడు ఎప్పుడే కానీ స్వతంత్రుడుగా బ్రతకాలని మనకు వేదాలు చెప్తున్నాయి. వేదాలు చెప్తున్నాయి మనకు జీవుడు స్వతంత్రుడుగా బ్రతకాలని. గురువన్ను వాడికి నువ్వు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వాస్తవంగా గురువుకు నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. భక్తితో పురుషుడైతే సాష్టాంగ నమస్కారం చేయాలి, మహిళామూర్తి వచ్చి కూర్చొని మొక్కాలంతే. మరీ అంత ఆనవట్టలేని పరిస్థితుల్లో ఒక 2 మాటలు చెప్పుకోవచ్చు, తప్పులేదు. నేనేమంటా అంటే, మీరు చెప్పే కానీ మీ శక్తులన్నీ మీ ఎనర్జీస్ని మైనస్ చేసుకుంటున్నారు. మీలో కూడా సమ్ ఎనర్జీస్ ఉంటాయి చక్రాస్ మీద. మీరు చెప్పుకునే కోణం లోపల మీ ఎనర్జీస్ డౌన్ అయిపోతున్నాయి. నేను అబ్జర్వ్ చేస్తా దాన్ని. మీ ఆరా సిస్టమ్ అంతా వీక్ అయిపోతుంది. అట్లా అంటే మనసులను ఎంతసేపు ఈ మాయలో పెడదాం. ఈ మంత్రం బాగా పనిచేస్తుందంటే ఒక 10 మంది కాసగలుగుతుంది సార్. ఈ యంత్రం పనిచేస్తుందంటే దాని మీద ఆశ వస్తుంది. పలానా దేవాలయం కాడ బాగా అవుతుందంటే ఎవరికైనా ఇంకా ఇగో ఆనవట్టలేని జన్మలు ఎవరికైనా ఆశ పుడుతుంది. అయితే ఏదైనా గురువు అనేవాడు ఎవరైనా సరే ఫస్ట్ తన ధర్మం తనకు చెప్పాలి. చూడు, నీవు చక్రవర్తివి, నీవే రాజు, నీవే మంత్రి, నీవే సైన్యం, సర్వం నీవే. ఒకరి మీద ఎన్నటికి ఆధారపడకు. ఒక రీపు కింద ఒక రీపు తడవది. నీవు తింటే నీ కడుపు తిన్నట్లనే, ఓడి తింటే నీ కడుపు నిండుతలేదు. నువ్వు ధైర్యంగా ఉండు, స్వతంత్రుడిగా ఉండు అని చెప్పగలగాలి. అంతా దేవుడే చూసుకుంటాడు పో అని ఎందుకు మొబ్బులో పెట్టిండ్రు వీళ్ళనంతా? అంతా దేవుడే చూసుకుంటాడు పో అని ఎందుకు మొబ్బులో పెట్టిండ్రు? జనాలని మొబ్బులు ఎందుకు పెట్టిండ్రా అంట. నేను ఇంతే. పూట గడవడానికి స్వామి. ఆ? వాళ్ళ పూట గడుపుకోవడానికి అట్లా. అది చూడు. ఇంకో మాట చెప్పున్నా, సాక్షాత్తు భగవంతుడే కృష్ణుడై పుట్టిండు ఈ నేల మీద, దాంట్లో సందేహం లేదు. ఎంట్రుక ప్రమాణం అంత సందేహం లేదు. దేవుడే కృష్ణుడు, కృష్ణుడే దేవుడు. అంతటి భగవంతుడు పుట్టగా, అర్జున నేను ఈ మూల గుసుట నీవో యుద్ధం చేయప్ప అనలేడు. నేను ఇంట్లో గుసుట నీవో యుద్ధం చేయ అనలేడు. అయ్ నేను గుసుట నీ వెనుక కూర్చొని ఒక బాణలే అన్నాడు. అది భగవంతుని ధర్మం. భగవంతుడే కార్యకారణ సంభూతుడై రణరంగమునందు వచ్చెను. ఆడికి అర్జునుడికి శాత కాకపోతే చక్రం తీసుకొని లేస్తాడు. ఏంటి అతనికి మంత్రాలు రావా గిట్లంటే అందరు పడిపోరా? రాక్షసులతోటి శ్రీ మహావిష్ణువు యుద్ధం చేసి 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 యాసరుకొని ఒక గుహల నిద్రపోతే, ఆయన నిద్రపోయిన అవస్థల నుంచి 2 రాక్షసులు వస్తే, ఆయన పడుకున్న దశను చూసి అమ్మవారు ప్రత్యక్షమై యోగమాయ వాళ్ళని చంపినప్పుడే
ఏకాదశి ప్రారంభమైంటది. ఏకాదశి వృత్తాంతంలో మనకు కనిపిస్తది. భగవంతుడు రాక్షసులతో యుద్ధం చేయడం ఏంటి నాకు అర్థం కాదు. మనుషులు కదా కొట్లాడేది. దేవుళ్ళు కూడా కొట్లాడతారా? అర్థం చేయి. నవ్వుతున్నావు. ఇంకోటి, భగవంతునికి మించింది ఈ లోకంలో ఏం లేదు కదా. ఏం లేదు సార్. దేవుడికి ఆయుధాలు ఎందుకు? ఆయుధాలు దేవునికి. ఏమైనా టెర్రరిస్టా ఆయుధాలు పట్టుకునికే? ఎందుకు దేవునికి ఆయుధాలు ఎందుకు చెప్పు? మన హిందూ ధర్మంలో ప్రతి దేవునికి ఆయుధం ఉంది. ఆయుధాలు లేని దేవుళ్ళు ఎవరు లేరు మన ధర్మంలో. ప్రతి దేవతకు, అమ్మవారితోనైతే మరీ డేంజర్ ఉంటాయి విపన్స్. మళ్ళీ పుర్రే కూడా ఉంటుంది కదా సార్. అది చెప్తున్నా. అమ్మవారి చేతుల్లో ఉన్న 32 రకాల ఆయుధాలకు ఒక్కొక్క ఆయుధానికి ఒక్కొక్క పెద్ద న్యూక్లియర్ సిస్టమ్ ఉంది. ఒక హైడ్రోజన్ బాంబు ఎంతనో అట్లా 1 కోటి హైడ్రోజన్ బాంబులంత పవర్ ఉంటుంది ఒక్క ఆయుధానికి. అమ్మవారి చేతులు ఉన్న చెరుకు గడ కూడా ఒక పవర్ ఉంది. పద్మం కూడా ఒక పవర్ ఉంది. అమ్మవారి చేతి మీద చిలక ఉంటది. ఆ చిలక కూడా ఒక పవర్ ఉంది. ఎందుకు దేవుళ్ళకి ఆయుధాలు ఎందుకు చెప్పు? దేవుడు ప్రతీకనేమో స్వామి అవన్నీ ప్రత్యేకంగా ఉన్నాయంటే దాని ద్వారా తద్వారా తెలుసుకోవడం కోసమే మేము. దుష్టులను సంహరించడానికి. ఇప్పుడు అమ్మకు మహిమలు ఉన్నాయి కదా, ఇట్లాంటి అయిపోతారు కదా వాళ్ళు. అలాంటి ఎవరికి తెలియదు కదా గురుగారు. పోరాడాలి కదా, దుష్టులని. పోరాడాలి, ఆ, పోరాడి కొట్లాడాలి, వాళ్ళతో ఫైట్ చేయాలి. అప్పుడు ఆ తల్లి శక్తి తెలుస్తుంది, దేవుని యొక్క శక్తి తెలుస్తుంది కదా. వాళ్ళ స్థాయిలో వాళ్ళు కొట్లాడనీకే వాళ్ళకు ఆయుధాలు ఉన్నాయి. నీ స్థాయిలో నువ్వు కొట్లాడి ఈ సంసారంలో ఏగనీకే నీకు ఆయుధాలు ఉన్నాయి. ఏంటివో తెలుసా? శానతనం అనేది ఒక ఆయుధం. శానతనం. పొదుపు రెండవ ఆయుధం. పొదుపు పొదుపు పొదుపు. పొదుపు. ఓకే. శానతనం పొదుపు వేరు వేరు, మళ్ళీ ఒకటి కాదు. సానతనం అంటే స్వామి అర్థం కాలేదు. సానతనం అంటే తెలివియా? శానతనం అంటే అది తెలివి. అవు, శానతనం అనేది వేరే లాంగ్వేజ్ కదా. అది తెలివా? అనుకూలంగా వాడేది సానతనం. ఆ, శానతనం అనేది చలాకితనం. చలాకితనం. పొదుపు రెండు ఆయుధాలైనా మూడవ ఆయుధం ఏంటి తెలుసా? ఇంపార్టెంట్ ఆయుధం అది. భార్య పిల్లలనే ప్రత్యేక ధర్మాన్ని, భార్య పిల్లలనే ప్రత్యేక ధర్మానికి కట్టుబడడం అనేది మూడవ ఆయుధం నీకు. నాలుగవ ఆయుధం ఏంటి తెలుసా? సమాజం అనే ధర్మం. ఐదవ ఆయుధం భగవంతుడు. ఈ ఆయుధాలు నీకు చాలా ఇంపార్టెంట్. ఈ ముందు నాలుగాన్ని దొబ్బుతావు, లాస్ట్ది పట్టుకుంటావు దేవుడు 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 దేవుడు. సరే, నేను చిన్నప్పుడు సాలేకేస్తారు. ఈ నేర్చుకొని దిద్ది 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 ఏబిసిడీలు మొత్తం రాసుకొని ఇలా రౌతి వరకు నేర్చుకుంటేనే నువ్వు ఒక బుక్ చదువుతావు. ఆ బుక్కులన్నీ చదివి మంచిగా మార్కులు అయితేనే నేను ఒక ప్రజ్ఞావంతుడుగా గుర్తిస్తాను. ఆలే దిద్దను, ఏబిసిడీలే నేర్చుకోను, ఏమీ రాయను, ఏమీ చదవను, నేను ఫెయిల్ అవుతా, మళ్ళా నన్ను కలెక్టర్ చేయరు సార్ అంటే చేస్తారా? అట్లా తల్లి కడుపుల నుంచి బయటపడి బొడ్డు కోసినప్పటి నుంచి జన్మకు తంతులు ఉన్నాయి. ఆయా శరీరానికి, ఆయా వయసులో, ఆయా ధర్మానికి ఉన్న ప్రతి తంతులో నువ్వు క్వాలిఫైడ్ అయ్యి పాస్ అవ్వగలిగితే భగవంతుడు నిన్ను ముట్టుకుంటాడేమో. ఏమి చేయను, నా ఇష్టం వచ్చినట్లు ఎగురులాడతా, నా ఇష్టం వచ్చిన తీరులాడతా, లాస్ట్కు మించుకొచ్చినాక వచ్చి నీ కడపకు పడతా అంటే నీకన్నా 1 కోటి రెట్లు తెలివిమంతుడు దేవుడు. ఇవే చూడు మందికి నచ్చని నా మాటలు. హాయ్ రాంగంలో నేను వాళ్ళ నెత్తి మీద చేయి పెట్టి వాళ్ళని బాగా చేయాలి. అది స్వామి చాలా మంచోడు అంటారు. ఇన్స్టెంట్ అయిపోవాలి. అయితాయి, ఇన్స్టెంట్ కూడా అవుతాయి. మనకు 5G నెట్వర్క్ వచ్చింది అనుకోని వీడియో తొందరగా డౌన్లోడ్ అవుతుంది. 2G నెట్వర్క్ అయితలేదు. నువ్వు 5G సిమ్ లాగా రెడీ అయి నాతోనికి రా, నేను డౌన్లోడ్ చేస్తా. నేను టవర్, నీవు సిమ్ కార్డు, ఇద్దరు సమానం ఉండాలి కదా, అవునా? సార్ నేను ఒక మాట అంటా, భక్తుడు అనే పదానికి అర్థం తెలియదు సార్ చాలా మందికి. భగవంతుడు అనే దానికి మేము రెడీగా ఉన్నాం. ఐఎమ్ ఫుల్ఫిల్ ఫర్ దట్. నేను ఫుల్ఫిల్ ఉన్న దానికి. నేను భగవంతుని తత్వంలో ఈ కుర్చీ మీద కూర్చున్నప్పుడు నువ్వు భక్తుడు అనే ధర్మంలో కరెక్ట్ ఉన్నావా? ఈయన చూడు పొరపాటు జరిగేది. ఏంది స్వామి పొరపాటు అంటావా? నేను శ్రీ శ్రీ అంబాత్రయ క్షేత్రమునకు 5 వారాలు తిరిగి తిని ఇంకా బాగా కాలేదేంటి? ఏందబ్బా తేడా? అమ్మవారితో పవర్ లేదంటావా?
పోనీ స్వామీజీతో పవర్ లేదటవా? ఎక్కడుంది తేడా? మళ్ళీ వెతుకులాట వాళ్ళనే ఉంది కదా సార్ తేడా. వెతుకులాట వెతుకులాట. మొన్న ఒకటి ఏమైందంటే చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. ఇంతమంది ప్రమాణంగా చెప్తా. వాళ్ళ భార్య చెప్పిందంట ఆయనకు, అక్కడ ఇన్వెస్ట్ చేయొద్దు, రియల్ ఎస్టేట్ మొత్తం డౌన్లో ఉంది, లాస్ అవుతామని భార్య చెప్పింది. స్నేహితుడు చెప్పాడని చెప్పేసి 2 కోట్లు ఇన్వెస్ట్ చేసిండు. భార్య మెడలో బంగారు కూడా అమ్ముకపోయి తీసుకపోయి ఇన్వెస్ట్ చేసిండు. కేసీఆర్ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాయి కదా, వచ్చింది. రియల్ ఎస్టేట్ డౌన్ ఉంది ఇప్పుడు. అయిపోయింది. భార్య బంగారు పెట్టి కొంత తెచ్చిండు, కొంత అప్పు తెచ్చిండు. ఇచ్చినోడు ఊకుంటాడా? ఊరుకోడు. ఇప్పుడు ఎవరే కానీ వడ్డీ కాసవాడి ఇస్తారు కదా సార్ పాపం. ఏమై పైసలు తే అంటాడు. అమ్మనీకోతేనేమో భూమి ఎవడు కొనడు, పైసలన్నీ ఆడబెడితివి. అమ్మినోడు పైసలు తీసుకొని అమెరికాకు పోయిండు. ఇప్పుడు ఏం చేయాలా? నాతోనికి వచ్చింది కేసు. స్వామి గిట్లా పెట్టినా గిట్లా అయిందన్న. ఎట్లెట్లా అయింది మొత్తం చెప్పా అన్న. గిట్లా అయింది స్వామి, నా పెండ్ల ముద్దే వద్దన్నది, కానీ నేను పెట్టినా ఇప్పుడేమో నాకు రోజు దాడి అయింది. భూవేసేటప్పుడు అదే పద్యము, నీళ్ళిచ్చేటప్పుడు అదే పద్యం, పండుకుంటే కూడా అదే పద్యం అని అంటుంది. కానీ దైవం మానుష రూపేణ అని మన శాస్త్రం చెప్పింది. భగవంతుడు ఆమె కడుపులోకి జొరిగానే చెప్పిపించిండు కన్నో ఏమో. పెట్టొద్దు పెట్టొద్దు అని చెప్పి కూర్చుంది. ఆమె అన్నదంట, అదేదో దాంట్లో షేరింగ్ ఉండదు ఒక కంపెనీలా, దాంట్లో పెట్టు మనకు 10 రూపాయలు వస్తాయని. Shares. వాళ్ళ పెదనాయన కొడుకు పెట్టిండంటే షేర్స్ వస్తున్నాయంటే ఇంటికి వస్తున్నాయంటే డబ్బులు. నెలకు 75,000. సరే ఇప్పుడు ఇటువంటివి కదా మనం గమనించుకోవాలి. మనసులకు ఇటువంటివి నేర్పితే ఏ టైంలో ఎట్లుండాలి, ఎవరిని ఎట్లా నమ్మాలి, ఏడ మనం జాగ్రత్త పడాలి, ఏడ 10 రూపాయలు పెట్టాలి పెట్టకూడదు, ఈ జీవిత విలువలు నేర్పాలి స్వాములు. నీవు ఎలా బ్రతకాలో జీవితాంతం నీవు బ్రతికేటట్టుగా నిన్ను దిద్దాలే నేను, నిన్ను మార్చాలే నేను. ఎంతసేపు నాతోనికి రా నేను బాగా చేస్తా అంటే ఎంతసేపు నా మీద ఆధారపడి బతుకు. వాస్తవమా కాదా? కరెక్ట్. ఆనాడు పుట్టపర్తి సాయిబాబా ఉన్నంత వరకు బాబా 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 అని ఏడ్చిరి. ఇప్పుడు బాబా వేటాలకి దిక్కుపచ్చులు అయిపోయారు బాబా భక్తులంతా. అర్థం చేస్తున్నావా? అప్పుడు కలకలలాడిన మఠాలని ఇప్పుడు వెలవెలబోతున్నాయి. మన మాణికేశ్వర మాత ఆరాధన ఉత్సవాలకు పోయినా ఎవరు లేరు భక్తులు. అమ్మ ఉన్నాక ఒక జాతర. అంటే ఈ స్వాములంతా ప్రజలని ఇంద్రజాలంలో పెడుతున్నారేమో అనిపిస్తుంది నాకు. నా మనసు కనిపించేది అది. వాళ్ళ నమ్మకాలే వాళ్ళవి, మీ నమ్మకాలే మీలే. మిమ్మల్ని కూడా నేనేం తక్కువ అనుకోను. నా అమ్మ పాదాల కాడికి వచ్చి నా ప్రాంగణం ఉన్నంత వరకు నా పిల్లలే. మిమ్మల్ని రక్షించడం నా ధర్మం. మొన్న ఏమైంది, నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో అమ్మవారి దీక్షలు వేసుకున్నారు అందరు. కోదాడ నుంచి ఒక పెద్ద ఆయన వచ్చిండు. ఆయన ఎప్పుడు మన పీఠంకి రాలే. ఫస్ట్ టైం యూట్యూబ్లో అమ్మవారి దీక్ష గురించి నేను చెప్పగా విని దీక్ష ఏతమింత పుణ్యం గడించుకున్నామని మన పీఠంకి వచ్చిండు. పాపం ఏమైంది, మొదటి రోజు అమ్మవారి బండారు పూజ జరిగింది కదా, తెలుసు కదా అందరికీ. బండారు పూజ జరిగిన మరుసటి రోజు అమ్మవారికి తొట్లాల నుంచి తీసి అభిషేకం చేయనికే పీఠం ఎక్కించినాం. అమ్మకు పీఠం ఎక్కించి ఒక 2 కలశాల నీళ్ళు ఇట్లా పోసానో లేదో, ఆయన గోశాలకి గోవులకు మొక్కనికి పోయి ఆవుల కాళ్ళ కింద పడి చేతిర కొట్టుకున్నాడు. మీరు ఉంటారు కదా? రైట్, ఎగ్జాక్ట్లీ, వా, వెరీ గుడ్. ఇక గోశాలలో రక్తముఖం అయింది కదా, అది అమ్మవారికి ఆ రోజు పుట్టెడు బండారు పడింది. ఎంత పవిత్రం, మా జీవితాలకు అదొక పెద్ద అచీవ్మెంట్. అది అమ్మవారి పూజ ఏడాదికి ఒక రోజు. ఇంకా నేను అభిషేకం ఇడిసి గోశాలలో కురికినాము, అందరము బయటికి తీసుకొచ్చినాం. నా కార్లు వేసి ఆయనకు హాస్పిటల్ తోలిచ్చినాం. ఆ రోజు సాయంత్రం అమ్మవారితో యుద్ధం పడ్డాను నాకు. ఎన్నాడు జరగలేదు మా పీఠంలో అట్లా, ఎన్నాడికి జరగలేదు. ఏంది ఇట్లా, ఇది అపశకునం ఏందని ఒక పెద్ద ఆవేదన. కానీ ఆ రోజు ఆయన ఇక్కడికి వచ్చింది అంటే పెద్ద అదృష్టం సార్, చాలా. అసలు ఎంత అదృష్టం అంటే పుణ్యం. వీడికి వచ్చి శరీర కొట్టుకొని పోయిండు, బతికిండు, బాగున్నాడు. జన్మకే ఏటున్నది ఆయనకు. నమ్ముతున్నారా? ఇట్లకేళ్ళు ఏడనో ఈ ప్రాంగణంలో ఏడన్న వాడి ఈడ పడింటే ఓకే, ఆవుల కాళ్ళ కింద పడ్డాడు. ఇది కూడా చూడండి, గోశాలలో బతుకుతారు కానీ సావరు. గోశాలలో ఎనర్జీస్ ఉంటాయి. ఆవు యొక్క చుట్టుముట్టు, ఆవు కింద ఊపిరి పోసుకోవడానికి మనకు ఎనర్జీస్ రిలీజ్ అవుతాయి కానీ ఊపిరి పోవడానికి ఉండవు. అంటే భగవంతుడు తలంచిన నాడు, దేవుడు చల్లగా చూసిన నాడు,
నీ ఈపున పుణ్యం ఉన్ననాడు, పెద్దలు చేసిన పుణ్యం ఉన్ననాడు, నీ తల్లి సనువాలు గట్టిగా ఉండి నీ భార్య మాంగళ్యం గట్టి ఉంటే గర్కనే గాంధీవమై నిన్ను రక్షిస్తున్నదన్నదానికి అదొక నిదర్శనం ఆ పెద్ద ఆయన రావడం. పోనీ వీళ్ళలాగా సీనియర్ భక్తులు అంటే అట్లా లేదు, మళ్ళా అవును. అదే రోజు రావడం, వచ్చి చెయ్యిలు కొట్టుకొని పోవడం. పెద్ద ఆయనకు కొంచెము శాత కాదు పాపం. కొనాకున్న ఆవు మొక్కితే ఎట్లయినా అవుతుండే, లోపలికి పోయిండు. అది గోశాల పెండ వేసినాయి కదా, పెండ మీద కాలు పెట్టి జారి ఆవు మీద పడ్డాడు. ఆవు బెదురుకొని లేచి ఎగురులాడింది కదా, కాళ్ళ కింద పడింది, చెయ్యరగొట్టు. దేవుని దయ వల్ల బాగున్నాడు అంటే ఇప్పుడు చెయ్యి కూడా కట్టు కుదిరింది, మంచిగా ఉన్నాడు. కాకపోతే అతను ఒక మాట ఏమన్నాడు మొన్న అంటే, అమ్మా నీ పాదాల కాడికి వచ్చినందుకే నేను బతికినానేమో, నేను రాకుంటే కానీ ఇదివరకు ఎక్కడ పోతుంటేనో ఏమైపోతుంటేనో అన్నాడు. ధర్మం తెలిసింది అతనికి, ఒప్పుకోవచ్చు. నేనైతే మనస్ఫూర్తిగా అతన్ని యాక్సెప్ట్ చేసిన. ఎందుకంటే ఇంకోరు ఏమంటారంటే, నేను దేవుడాన్ని పోతే చెయ్యి కొట్టుకొని వస్తే అంటారు మోటుగా. అంటే వాళ్ళు అంతవరకే ఆలోచన చేస్తారేమో. నేనేమనుకుంటా అంటే, సరే ఈ జాగాలన్నీ వడేదున్నదేమో, పడ్డా ఇంకా జర ముందరకొయితే పానం పోయేది ఉన్నది కనో ఏమో, దేవుడన్నా నేనే పడేసిన సంతోషం తండ్రి అనుకుంటా నేనైతే. మొన్న ఆవులకు పొద్దున్నే దాన పెట్టి వస్తూ ఉంటే ఇక కడపక్కడ తట్టు తగిలి రక్తం వచ్చింది ఏలికి. చాలు తండ్రి, కాలుకు తగిలిచ్చినావు, కన్ను తగిలించలేవు, దేవుడా నయ్యం అనుకున్నా. ఇది జీవించడం తెలిసిన వాడాడే మాటలు, అసమర్థుడు ఆడే మాటలు కాదు. మళ్ళా కొంతమంది ఏమంటారు, తెలివి మంతులు ఏమంటారు అంటే, వీడు పొద్దుగోనోడు శాతగానంలాగా మాట్లాడతాడు అనుకుంటారు. జీవించడం తెలిసిన వాడు చూడు, సేదరబాయికి అప్పుడు మోటుగా సేదరబాయిలు ఉంటున్నాయి కదా, భార్య కడవ తీసుకొని సేదరబాయి మినిపోయిందంట. అదే సమయానికి ఒక యవ్వనవస్తుడు, ఒక పురుషుడు వచ్చిండు. నీళ్లు సేదగా నీళ్ళ లోపల ఆయన ప్రతిబింబం కనిపించి కొంత నవ్విందంట. ఆమె నవ్వే దృశ్యాన్ని భర్త చూసిండు. ఏ కారణంతోనో వాడిని దృశ్యం చూసి నవ్వితివని మొగుడు అడిగలేడు. పండుకున్నప్పుడు పరుపులు ఏమన్నాడు తెలుసా భార్యని, చూడు ఏదో చిన్న సందర్భం వచ్చి మాట్లాడుకుంటారు కదా ఆల్మోన్లు పండుకున్నప్పుడు, నీడను చూసి నవ్వితివే, రూపం చూసి నవ్వితివా అని అడిగింతే. వాడు తెలివి మంతుడు కాగా, అతి తెలివి ఉన్నోడైతే ఏమైతున్నా ఇంటికి రాగా నీళ్లు మోస్తుండే. అప్పుడు భార్య ఏమంటారు తెలుసా, నీడను చూసి నవ్వలేదు, రూపం చూసి నవ్వలేదు, నీళ్ళలోని చేపలు ప్రేమించుకుంటుంటే నీవు గుర్తుకొచ్చి చూసి నవ్వి నాన్నది. లోపల చేపలు అట్లా ఉన్నాయి పాపం. ఆమె చేసేటప్పుడు చూసింది, కనిపిస్తే మొగుడు గుర్తుకొచ్చి నవ్వింది. కానీ ఆయనతో నేను సంబంధం, ఆ నీడతో నేను సంబంధం. అంటే సహనశీలుడైనటువంటి పురుషుడు, పుణ్యవతి అయిన భార్యనే శివపార్వతుడు నా ఉద్దేశం ప్రకారంగా. అట్టి దంపతులు ఏ కడపలు ఉంటారో ఆ కడపకు పోవడం, ఆ కడపలోని భిక్ష తీసుకొని కడుపులు వేసుకోవడం సన్యాసులకు మోక్షం. సన్యాసి ధర్మంలో అది ఉంది మాకు. పతివ్రత చేత భిక్షను గ్రహించవలెను. పతివ్రత ఎవరైతే ఉంటారో ఆమె చేత భిక్షను గ్రహించవలెను. అప్పుడు మా సన్యాస పాత్రకు విలువ. మా గురువులు మాకు సన్యాస పాత్ర ఇస్తాడు. దండం ఉంటది కదా, ఎతి దండం మా చేతులు ఉంటది కదా, నాకు లేదు, సన్యాసులకు ఉంటది కదా, ఎతి దండం కూడా ఒక విలువ ఉన్నది. ఒక్క సంవత్సరం ఏ ఊరు పొలిమేరలు అయితే మరణం సంభవించకుండా ఉంటుందో, 365 రోజులు ఏ ఊళ్ళో అయితే ఎవరు చచ్చిపోకుండా ఉంటారో ఆ ఊళ్ళో ఎతి దండం పట్టుకొని నిద్ర చేయాలి. అప్పుడు ఆ దండానికి విలువ. ఏ ఊళ్ళో చావకుండా ఉంటారు చెప్పు. అర్థమైనా? ఇంకొకటి, 9 మంది శిశువులకు జన్మనిచ్చి మాయముంతో ముక్కవోనటువంటి మంగళోని చేత ముండనం చేసుకోవాలి సన్యాసులు. అప్పుడు ఆ సన్యాసానికి పరిపూర్ణత. మూలమైన సన్యాస విధులు ఇవి. 9 మందిని కనాలే, మాయముంత ముక్కవోనట్లా కనాలే. అట్టి నాయి బ్రాహ్మణులు అంటారు వాళ్ళని. వాళ్ళు కూడా ఒక ప్రత్యేకమైన ధర్మంలోంచి వచ్చిన వాళ్ళు. అదే మంగళోళ్ళు. వాళ్ళు కూడా ఒక ప్రత్యేకమైన ధర్మంలోంచి వచ్చిన వాళ్ళు. ఇప్పుడు కులాలని అంత వివక్ష చేస్తారు కానీ చాలా పెద్ద కుల ధర్మం నుంచి వచ్చిన వాళ్ళు. అట్టి వారి చేత ముండనం చేయించుకున్నాడు మా సన్యాస ధర్మంలో ఒక విలువ. ఇట్లా చాలా రకాలు ఉన్నాయి.
ఇప్పుడు కాన్పులు మంగళలో వేసాయి. పోయినావా వెళ్ళ గోయిందా, అన్ని గోయిందాలు అయిపోయినాయి. ఇప్పుడు ఉన్న వల్ల అడ్డ గోయిందా, అప్పుడు ఉన్న నిలువు గోయిందా, అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు సాగరోళ్ళు ఇంటికి సున్నం వేసేటప్పుడు ఉండే ఇప్పుడు ఎగతాకైతే ఏమంటారు, ఎలకాలం సున్నాలు వేసుకున్నామంటే ఏమయ్యా అంటారు. మేము ఎప్పుడు ఇంజనీర్లం కావాలి, ఎప్పుడు పటేళ్ళం కావాలంటారు. అంటారా లేదా? అది మారే కాలం కొద్దీ అందరం మారదాం. మారే కోణంలో సాంఘిక వివక్షత వద్దు. నువ్వు డకలోడవు, నువ్వు మాదిగోడవు, నువ్వు మాలోడవు, నువ్వు దాసలోడవు, నువ్వు ఇది అది. కులం ఎంచిన వాడు కుక్కలై పుట్టక తప్పదు. మరీ కుల పిచ్చినోడు పిచ్చి కుక్కై పుట్టక తప్పదు. ఇది వేదాంత సత్యం. భూదేవే శాపం పెట్టింది దీనికి. భూదేవి శాపం పెట్టింది. ప్రతి ఒక్కరు దీన్ని పాటించాల. ఈనాడు పిచ్చెక్కి తిరుగుతున్న కుక్కలన్నీ ఆ కాలంలో అన్నోళ్ళే అనుకుంటా, నాకు తెలిసి. నవ్వుతావు మళ్ళీ ఉన్నమాటనే. ఎందుకు? కులం అనేది నీచం కాదు, కులం అనేది ధర్మం, కులం అనేది గౌరవనీయత, కులం అనేది మాన్యత, కులం అనేది ఒక హక్కు, కులం అనేది ఒక సమాజ ఆదర్శనీయమైనటువంటి తంతు, సమాజంలో ఒక ఆదర్శవంతమైన తంతు, అది ధర్మం. ఉదాహరణకు చెప్పున్నా, ఇప్పుడు పూజారులదంతా ఒక కులం అనుకుందాం. అట్లా పూజారులదంతా ఒక కులం అయినప్పుడు పోలీసులదంతా ఒక కులం, ఒక డిపార్ట్మెంట్, డాక్టర్లదంతా ఒక కులం, లాయర్లదంతా ఒక కులం కాదా? కులము అనే దానికి ఒక సరళమైన అర్థం సమూహం, యూనిటీ. ఏడన్నా ఒకతోన గొడవ అయితే పోలీసుల సంఘం అంతా పోదా? పోలీస్ కులం అంటే ఒప్పుకుంటావా? అర్థమైనా? ఆ కాలంలో వాళ్ళంతా గౌరవంగా బతికిండ్రు పాపం. మనం కొంచెం చదువు ఎక్క నేర్చుకొని జర బాగా తెలివిడి ఎక్కువైంది కదా, తెలివి ఎక్కువ ఇవల్ల మాట్లాడతాం మనం, అంతే కదా? అప్పుడు విలేజ్లో అందరూ ఒక రిలేషన్షిప్ గా మాట్లాడుకునేటోళ్ళు. కాకలుడైనా కానీ ఎస్సీలైన ఎవరైనా కూడా కాక మామ పెద్దనాయన ఇట్లా అనుకుంటే తిరిగేది. సరే, ఇంకొక ముఖ్యమైన విషయం ఈ వీడియో మాధ్యమంగా అందరికి చెప్తాను నేను. రేణుకా పరంజ్యోతి సాక్షాత్తు ఆదిశక్తి స్వరూపిణైనటువంటి అమ్మవారు ఎల్లమ్మ తల్లి మహాపతివ్రత. తన కుమారుడైనటువంటి భార్గవరాముడు పరశురాముడు తండ్రి యొక్క పేరు చెప్పమని ఆమె వెనువెంట ఉరుకుతూ ఉంటే భూమండలంలో ప్రతి కడపకు తిరిగింది ఆ అమ్మ. ప్రతి కులం పోయింది, ఎవరు దగ్గర రానియలేదు. ఏమన్నారు తెలుసా? చి కులధర్మం చెడి పతిధర్మం చేరినటువంటి కులత, పతిత, నీచురాల, నికృష్టురాల, నీవు మా ఇంటికి వస్తే నీ నీడ మా ఇంటికి వినబడుతుంది పోవే అన్నారు. బాపనోళ్ళు అన్నారు, బలిజోళ్ళు అన్నారు, జంగమోళ్ళు అన్నారు, కాపోళ్ళు అన్నారు, రెడ్డిలు అన్నారు, పటేళ్ళు అన్నారు, కర్ణం అన్నారు, అందరు అన్నారు. ఒక్క వెలివేసిన వెలి జాతి వాళ్ళే ఆమెను తీసుకున్నారు. దామ్మా నా ఇంటికి అన్నారు. ఊరికి బయట వెలివేసినటువంటి నీచమైన వాళ్ళు వాళ్ళే దా తల్లి మా అమ్మ మా ఇంటికి రాని పిలిచిండ్రు ఎల్లమ్మ తల్లిని. తెలుసా? సీల్మలు కూడా ఏదో చూడుర్రి. అప్పుడు ఎల్లమ్మ తల్లి ఏమన్నా తెలుసా? నేను నా సత్యాన్ని కానక కన్నెర్రగాంచిన ఈ లోకంలో ఎవరు నాకు వద్దు, ఒక్క వెలివేసిన జాతే నాకు పూజారులు అని చెప్పింది. కానీ ఈనాడు ఏ వెలివేసిన గుళ్ళె పెట్టి పూజలు చేస్తారు? ఎల్లమ్మ తల్లి గుళ్ళె ఉన్నారా? ఎల్లమ్మ తల్లి అంట గౌండ్ల ఇంటి ఆడబిడ్డ అంట, గౌండ్లు పూజలు అంటే ఈడుగోళ్ళు పూజలు అంట. కొందరు ఏమంటారు సాలేళ్ళ ఇంట్లో పుట్టింది సాలేళ్ళు పూజారులు అంటారు. ఇంకా కొన్ని సిటీలలో పట్టణాలలో అయితే బ్రాహ్మణులు పూజారులు అంటారు. ఆమె కోరింది ఏమన్నా తెలుసా? నాకు ఆశ్రయం ఇచ్చినటువంటి వీళ్ళే భూమి ఉన్నంత వరకు నా తంతు తెంపి పూజారులు అన్నది. ఎవరిస్తున్నారు సార్ ఇప్పుడు? ఒక్క మాది కూడా అని ఉన్నాడా ఎల్లమ్మ గుళ్ళె పూజారిలాగా? అయితే గోయిందా గీనేవాయి మొత్తం పతి అంతా చూస్తారు కదా. అవును, మీరు దింపాలి గురుగారు. అయ్యో లేదు, నేను ఆ తల్లి సాక్షిగా చెప్తున్నా, మీరు దింపాలి, మీరు ఇలాగే మాట్లాడాలి. దండయాత్ర చేస్తాను లేదు గురుగారు, మీరు ఇలాగే మాట్లాడాలి, చాలా మందికి మార్చాలి. అమ్మవారు ఎల్లమ్మ తల్లి ఇంకొక మాట చెప్పింది. అమ్మవారి చేతిలో జోగు పలక అని ఉంటది. ఇట్లా పల్లెటూళ్ళలో చూస్తాం మేము. మాది కూడా జోగులో వంశమే కాబట్టి మా ఇంట్లో ఉండే చిన్న ఉన్నప్పుడు నేను కూడా పట్టుకున్నా.
అది అక్షయ పాత్ర. ఆ అక్షయ పాత్ర ఆమె కావాలని పట్టుకొని ఇల్లు తిరిగింది గుణం చూతామని. మెళ్ళ గవ్వల దండ వేసుకొని, వేపాకు పట్టుకొని, జోగు పలక పట్టుకొని ఇల్లు పోయింది. ఏమైందంటే ఆదిశక్తి తనకు తానుగా ఇష్టపడి ఒక మానవ గర్భమున జన్మించి లోకం యొక్క సత్యం తనలో తాను వారిలా ఉండి చూడాలనుకున్నది. అందుకే ఎల్లమ్మాయి పుట్టింది. ఎల్లరకు అమ్మ ఎల్లమ్మ. ఈ భూమండలంలో అందరి చేత పూజలు అందుకునే ఏకైక దేవత ఎల్లమ్మ తల్లి. మిగతా ఏ దేవతకు అందరూ కొలవరు. ప్రతి వర్గం వాళ్ళు కొలిసే ఏకైక దేవత ఎల్లమ్మ తల్లి. మిగతా దేవతలు అందరూ కొలవరు. చౌడేశ్వరి మాత ఉంది చూడండి, ఒక వర్గం వాళ్ళు ఎక్కువ పూజ చేస్తారు. కన్యకా పరమేశ్వరి ఉంది చూడండి, ఒక వర్గం వారు పూజ చేస్తారు. ఒక్కొక్క దేవత ఒక్కొక్క యూనిటీ ఉంది, ఒక వర్గం ఉంది. ఎల్లమ్మ తల్లికి ఎవరు లేరు, సర్వం అందరూ. భూమండలంలో పుట్టిన ప్రతి వర్గం వారు ఎల్లమ్మ తల్లిని కొలుస్తారు. ఆమె అందరికీ అభయం ఇచ్చింది, అందరికీ ఆశ్రయం ఇచ్చింది, అందరికీ ఆశీర్వాదం ఇచ్చింది. కానీ ఆమెను ఎవరు తీసుకోలేదు. అదొక్కటే తేడా. కారణం నింద. ఈ కాలంలో గౌరవనీయులు కేసీఆర్ గారు ఇచ్చినటువంటి పథకాలు కళ్యాణ లక్ష్మి, ఆరోగ్య లక్ష్మి, ఈ లక్ష్మి, ఆ లక్ష్మి ఎట్లా స్ప్రెడ్ అయినాయో అందరి లోపల, ఎల్లమ్మ తల్లి మీద పరశురాముడు తిరగబడిండు, తండ్రి యొక్క పేరు చెప్పమని, ఎట్లా పుట్టించినావు మమ్మల్ని అని అడుగుతున్నాడని చెప్పి ఊరు చెప్ప తిరిగింది. ఇప్పుడు మొత్తం స్ప్రెడ్ అయింది ప్రపంచమంతా. ఇంక అందరు తెలిసినప్పుడు ఆయమ్మని ఎవరు రానియరు కదా. అట్లా జరిగింది చూడు. ఈ వెలివేసిన ఈ వెలివాడ వాళ్ళు ఎట్లుంటారంటే త్యాగ పురుషులు, అమృతమూర్తులు. వాళ్ళ ఇంట్లో ఉన్న గంజైనా 10 మంది కోసి తాగి సస్తారు తప్పిస్తే పిసినార్తనం లేదు. మనసుకు మహారాజులు వాళ్ళు. మోసం చేయడం తెలియని ఒక అభాగ్యులు. ఎందుకు తెలుసా? ఆకలి చూస్తారు, దూప చూస్తారు, ఎండ చూస్తారు, ఓన చూస్తారు, దోమల ఘాటి చూస్తారు, ఈగల ఘాటి చూస్తారు, కుక్కల ఘాటి చూస్తారు, పందుల ఘాటి చూస్తారు. అన్నీ ఏగింటారు కాబట్టి వాళ్ళకు సహనం తెలుసు, ప్రేమ తెలుసు, ఆప్యాయత తెలుసు. అందుకే ఆ తల్లిని పిలిచిండ్రు చూడు. వీళ్ళకి జర తెలివి ఎక్కువ కదా, బాగా తిండికే తిండి ఉంటుంది, అన్ని ఉంటుంది, జర మంచిగా ఉంటుంది కదా, తెలివి ఎక్కువ వీళ్ళకు. ప్రతిదీ పద్ధతి ఉంటుంది కదా. అందుకే ఇంటికి వచ్చిన ముందు తలుపు మూసేసుకున్నారు. ఇంకా కొన్ని విషయాల్లో పేదరికం కూడా మనకు వరం అనుకోవాలి. అన్ని గుణపాఠాలు నేర్పుతుంది. ఈరోజు మీ ముందర కూర్చొని నేను మాట్లాడుతుందంటే జీవితంలో నేను స్వతంత్రంగా ఏగి అనుభవించిన, నా జీవితంలో నేను అనుభవించిన ఎన్నో ఆదర్శవంతమైనటువంటి పనులు నాకు చాలా తోడు. చాలా విషయాల్లో నా పనులు నేను పోల్చుకుంటాను. ఆ పోల్చుకునే దాని లోపల అవతలను అర్థం చేసుకునే గుణం కూడా నా లోపలికి వస్తుంది. ఒకరోజు నేను ఒక కప్పు చాయ్ తాగి పొదరసనం పనిచేసిన కదా. తపస్సు అంటే ఏంటి, భగవంతునికి చేసే సేవ అంటే ఏందని నాకు అక్కడ అర్థమైపోతుంది. నేను ఒక పొద్దున్నప్పుడు నాకు కడుపు కాలినప్పుడు అవతలను ఉపవాసం పెట్టాలన్నప్పుడు నేను కొంచెం ఆలోచించాల్సి వస్తుంది. ఆ రోజు నేను ఒక పొద్దున్నప్పుడు ఇంత ఇబ్బంది అయిండే, కడుపులో పేగులు వదిలిండే, కడుపు వీకిండే, వాళ్ళని ఎట్లా ఉపవాసం పెడదామని నాకు అర్థమైపోతుంది. అంతే కదా. జీవితాన్ని అనుభవించాలి, వదిలేయకూడదు. వదిలేస్తే మళ్ళీ అనుభవించనిక మళ్ళీ పుట్టాలి, అనుభవించాలి. ఎట్లొచ్చింది అట్లా అనుభవించాలి. ఎట్లొచ్చింది అట్లా అనుభవిస్తేనే జీవితానికి ఒక విలువ. పుట్టినప్పుడు బాల్యం అనుభవిస్తాం, పెరుగంగా యవ్వనం అనుభవిస్తాం, మధ్యలో యవ్వన స్థితిని అనుభవిస్తాం, వృద్ధాప్యంలో వార్ధకాన్ని అనుభవిస్తాం. అర్థమవుతుందా? ఈ రోజు 10 కోట్ల అప్పు అయిందంటే ఏమైంది వద్దా? 1 కోటి రూపాయలు నష్టం వచ్చిందంటే ఏమైంది? మళ్ళా సంపాదించు. అప్పుదైనా అని సామెతోనికి వస్తారు. సామె ఏం చేస్తారు? అప్పు కడతారా? సాములంతా అప్పులు కట్టేట్లాకుంటే ఈనాడు శ్రీ వెంకటేశ్వర స్వామి కుబేరుడికి ఇంకా అప్పు కట్టలేడు. దేవుడే అప్పు కట్టనీకి చేత కానప్పుడు మనం ఎంత? ఇది ఆత్మవిమర్శ ప్రతి ఒక్కరికి. ఈరోజు మన పీఠానికి అమ్మ మాకు అప్పులైన తల్లి అని నాతోనికి వస్తారు. నేను స్వాగతిస్తా. నేను అంత మూర్ఖుని గాను. అప్పుల బాధ, అప్పుల వేద ఎట్లుంటుందో నాకు కూడా తెలుసు. వాళ్ళని ఆశీర్వదిస్తా. నేను అమ్మతోనే ఏం మొక్కుతానో, అమ్మని ఏం అడుక్కుంటానో, వాళ్ళని ఎట్లా బాగా చేస్తానో నాకు తెలుసు. గురువు అనే వానికి గురి ఉంటుంది. గురితో నీ గుర్తు నెరిగి నిన్ను పావనం చేయువాడే గురువు. నేను ఎందుకు మీతో వితండవాదం మాట్లాడతా అంటే మీకు క్లారిటీ ఉండాలి.
మొబ్బుల బతకరాదు మీరు. మొబ్బుల బతికితే మీకే నష్టం. మొన్న జక్లేర్ నుంచి ఒక ఆమె వచ్చింది, కుమారాయమ. వాస్తవంగా ఆమెకు పేలాపతుంది. నేనేమన్నా దవాఖానకు పోయి చూపెట్టుతా అన్నా. ఆమెకు నచ్చలేదు. ఈయన మాకు బిజ్జారం తరచు ఒక తుర్కాయన ఈ మంత్రాలు ఆ మంత్రాలు చేస్తాడు. ఆయనతోనికి 5 రోజులు తిరిగింది. అప్పటికి ఆమె ఫైనల్ స్టేజ్. 5 రోజులు అయ్యాక మొత్తం 3 బాడీ అంతా పాయిజన్ అలే చచ్చిపోయి. ఎవరు కొంపారే, ఎవరు కొంపారే కదా. మన ధర్మశాస్త్రాలు ఏం చెప్పినామంటే ఆశీర్వాదం కూడా కావాలి, ఔషధం కూడా కావాలి. ఒక ముక్కుతోటి ఒంటిపోకుడు ఎప్పుడు ఓకు. భగవంతునితోనే అనుగ్రహం తీసుకో. డాక్టర్తోనో గోళీలు తీసుకో. 100 గోళీలు మింగేది ఒక గోళీకి బాగా కావచ్చు. 6 నెలలు ట్రీట్మెంట్ తీసుకునేది నెలకే బాగా కావచ్చు. ఆపరేషన్తోనే పోయేది దవగోళీలకే బాగా కావచ్చు. నేను దేవుళ్ళ పోటే పోతా, డవల పోటే పోతా అంటే మూర్ఖత్వం. సమదృష్టితోనూ చూడాలి కదా. మన ధర్మశాస్త్రాల్లో క్లియర్గా చెప్పిండ్రు మణి మంత్ర ఔషధములు. మణిమంత్ర ఔషధములతోటి జీవితం అమృత సమానం అవుతుందని ఉన్నది. వీళ్ళకంతా ఏం చెప్తారు, పొద్దుగోక దుడ్డుకో తాయిత కట్టి జేబులో పైసలు వేసుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది. ఇక ఈ మంత్రాలు తంత్రాలు అమ్ముకొని బతికేటోళ్ళు కొంతమంది ఉంటారు. ఈ జనాలంతా వాళ్ళకి అడాక్ట్ అయిపోయి ఉంటారు. సడన్ గా నాతోనికి వచ్చేటానికి నేను సారంగా నీతులు చెప్తే వాళ్ళకాడ నెత్తికెక్కుతాయి. ఒక మాట. ఇంకో విషయం చెప్తా. పోనీ నాకు తెలియక చెప్తానబ్బా, నాకు అనుభవం లేక చెప్తానబ్బా, వాళ్ళకి చూడనీకే ఓపిక లేక, వాళ్ళతో మాట్లాడనీకే నాకు ఓపిక లేక అంటావా? నాకు అటువంటి భేదం ఎన్నటికీ లేదు. మీరు జ్ఞానవంతులుగా బ్రతకాలని ఒక తాపత్రయం, తల్లి లాంటి ప్రేమ నాది అంతే. నమ్ముర్రి, బానిసలు కాకుర్రి. మొక్కుర్రి, అజ్ఞానంలో వద్దు, జ్ఞానంలా. ఎందుకోసం అంటే మనము ఇతర మతాల లాగా మనం ఇది కాదు. ఈ ధర్మంలో సతీ సక్కుబాయి అనే ఒక మహిళ భగవంతుని ఇంటికి పిలిచింది. దాని సతీ సావిత్రి అనే ఒక మహాపతివ్రత యముణ్ణి ఆపింది. యముణ్ణి, రేపు నీ కొడుకు దావకండ్లా పడితే పరమేశ్వరాన్ని నువ్వు పిలిస్తే ఆయన కండ్లెత్తి నీ బిడ్డను చూసేటట్టుగా నీవు ఉండాలి. నీవు మంత్రగాల చుట్టే తిరిగి పొద్దు పోగొట్టుకుంటుంది. మంత్రగాల చుట్టి తిరిగి పొద్దు పోగొట్టుకుంటుంది. ఇంకెక్కడ ఈశ్వర అనుగ్రహం వస్తుంది చెప్పు. సార్, పుణ్యం లేని సంపద నిలబడదు, బాగా గుర్తుపెట్టుకోండి. ఈపున ఎనికెంత పుణ్యం ఉంటేనే నీ ఇంట్లో 10 రూపాయలు వచ్చినా కూడబడతాయి. లేకుంటే కోట్లు వచ్చినా విజయమాల్యలాగా దివాలా తీయక తప్పదు. పుణ్యం ఇస్తే దేవుడు అన్నియలే, ఇస్తే గురువు అన్నియలే. మీకు మీరు పుణ్యం ఎన్నటికి తెచ్చుకోలేరు. ఎందుకోసం అంటే మీకు సంసారం ఉంది. 7-14 మోతల కన్నా మోయలేని మోత సంసారం. సాగితే సంసారం అన్నారు, సాగకుంటే భారం అన్నారు. మీకుగా ఎప్పుడు పుణ్యం తీసుకోరు. గురు కటాక్షం పొందండి, దైవ కటాక్షం పొందండి. అది ఏ పుణ్యము. ఆ పుణ్యం చేతనే సంపద, ఆరోగ్యము, ఆయుష్, ఐశ్వర్యము మీకు సిద్ధిస్తాయి. లేకపోతే రావు. ఇక్కడ అమ్మ పీఠం దగ్గరికి రావడం, స్వామివారి దగ్గరికి రావడం, మీరు అడిగినా అడగకపోయినా టన్నుల టన్నుల పుణ్యం దొబ్బుతాం ఈ ఈపుకు నేను. నిజం. నీవు దొబ్బినట్ల మాకెళ్ళి తెలుసు స్వామి, మాకు తక్కెట్లా చూపెట్టండ్రి. ఒక టన్ను పుణ్యం మాకు జోకి చూపెట్టి తక్కెడతో అను. దాన్ని కూడా జోకి చూపించే దినం రావచ్చు. అమ్మ ఆశీర్వాదం. కాలం బాలేదు, జర్ర గాలిలో ఒక లింగం తీస్తే మీకు దొరకకుండా చేస్తారు నన్ను. సామాన్యులకు దొరకను నేను. ఇంకా పుట్టపర్తి సాయిబాబా ఒకసారి విశాఖపట్నం బీచ్ లో చేపలు కట్టేటోళ్ళ పక్కన కూర్చొని బువ్వ తిన్నాడు. ఆ ఫోటోలు ఉన్నాయి మన గూగుల్లో. ఇట్లా పేదోళ్ళ గుడిసెలో పోయి నీళ్లు తాగిండు, కూర్చున్నాడు. కానీ పొంగ 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 అతన్ని ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులే కలవనీకాయ కానీ సామాన్యుడు కలిసే దినం లేకపాయ. కాలం అట్లుంది. ఇప్పుడు బ్రాండ్కి ఒక వాల్యూ ఉంది, నాన్ బ్రాండ్కి ఒక వాల్యూ ఉంది. అందుకే మహిమలు వచ్చో రావో, మంత్రాలు వచ్చో రావో, సిద్ధులు ఉన్నాయో లేవో అమ్మకు తెలిసి చాలు. ప్రదర్శనలు వద్దు మనకు. నేను ఎన్నాళ్ళు బ్రతికినా సత్యంత వరకు సామాన్యుడిగా ఉండాలన్నదే నా లక్ష్యం. అదే సార్ మీ దగ్గర ఉన్నది నాకు నచ్చింది. అదే సార్ నిజం. నచ్చింది. ఒక ఆయన మొన్న ఒక ఇంటర్వ్యూ చేసిండు. ఒక ఆయన
ఒక టీవీ ఛానల్ ఆయన ఏమన్నాడు తెలుసా? స్వామి, నిన్ను స్వామిగా గుర్తించాలంటే నీ లోపల ప్రత్యేకత ఏంటి? వాట్ ఈజ్ యువర్ స్పెషాలిటీ? నీవు స్వామి అన్నికి ఏముంది నీతో? ఏం కావాలి చెప్పు సార్ అన్న నేను. ఏదైనా ఒకటి చేసి చూపాలే కదా అన్న. ఆ, ఏదైనా ఒకటి చేసి చూపాలే కదా. ఏం చేయాలి చెప్పు సార్? ఈ ఫోన్ మాయం చేయ అన్నాడు. మళ్ళీ దొరక ఆ, ఈ ఫోన్ మాయం చేయ అన్నాడు. సార్ ఏమనుకోనంటే ఒక చిన్న మాట చెప్పండి సార్. ఈ తుచ్చమైన ఫోన్ మాయం చేసే బదులు మొత్తం ఉగ్రవాద దేశాలను మాయం చేసి అయిపోతుంది కదా. భారతదేశం మంచిగా ఉంటుంది. ఈనాడు క్షణ క్షణం ఒక యుగంలాగా గడుస్తుంది. అయోధ్యలో రాముని యొక్క విగ్రహ ప్రతిష్ట జరుగుతుందని ఎంతమందికి మసిలి పడుతుందో ఇప్పుడు. ముస్లిమ్స్ గొడవ చేయాలని చూస్తారు. ఎంతమంది ఎన్ని విధాలుగా ఇదవుతున్నారో. ముస్లిమ్స్ గొడవ చేయాలని చూస్తారు. అదే అంటున్నా సార్. మన దేశంలో మన మాన్యత, మన ఆత్మ గౌరవం, మనదైన మన ఇంటి దాన్ని నిలబెట్టుకునే కూడా ఈ రోజు మనకు అధికారం లేదు. అదే అంటారు స్వామి, మనం తినేది కూడా సాటుగా తినాల్సి వస్తుంది అన్న. తినాల్సి వస్తుంది. దాచి పెట్టి అటువంటివన్నా చేస్తే బాగుంటుంది సార్. నా మంత్రశక్తిని ఈ ఫోన్ మీద వాడమంటే కానీ నేను అన్నా. నేను తప్పన్నా? కరెక్ట్ అన్న సార్. ఒకవేళ నిజంగా మంత్రాలు గనక అట్లా పనిచేయవలసి వస్తే ఈనాడు క్యాన్సర్ తోటి బాధపడుతున్న ఎంతో మంది పేషెంట్లు చచ్చిపోతున్నారు నిమిషానికి, సెకండ్కి. అవును సార్. వాళ్ళని కౌగిలించుకొని మంత్రశక్తితోటి క్యాన్సర్ తీసి పడి. ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ ఎంతమంది మతిస్థిమితం లేకుండా. నీకు తపస్సు ఉంటే ఓలను పావనం చెయ్యి. నీ వేద ధర్మం, మంత్రధర్మం, నీ తపోధర్మం, నీ యోగ బలం, నీ విద్య, నీ శక్తి ఏమున్నా వాళ్ళని బాగా. వాళ్ళు కరెక్ట్ ఉండాలి కదా స్వామి, మీరు చేయాలన్నా కూడా. వాళ్ళు కరెక్ట్ లేకపోవచ్చు, నీ పవర్ తెలవాలి కదా. ఉండదు కదా స్వామి, ధర్మంలో అట్లా లేదు కదా. నీ పవర్ తెలవాలి కదా. నీ పవర్ నిరూపణ కావాలన్నా లేదా? అవును స్వామి, నేను 5Gలోకి వచ్చి నిలబడితేనే కదా ఈ ఫోన్ రిపేర్ లో ఉంది. అవును స్వామి. రిపేర్ లో ఉన్న ఈ ఫోన్ ని బాగా చేస్తేనే కదా నీకు తెలివి తెలిసేది. యు ఆర్ ద ప్యూర్ మెకానిక్ కదా. ఒక బైక్ రిపేర్ చేస్తే మంచి మెకానిక్ అంటాం. దీన్ని మంచిగా నువ్వు మంచిగా చేస్తేనేమో దీన్ని బాగా చేస్తే నీ టాలెంట్ అవును తెలుస్తుంది. స్వామి, ఆ ఫోన్లు ఎన్ని రకాల ఫోన్లు ఉన్నాయి కదా స్వామి. అందులో దీన్- ఎన్నో రకాల ఫోన్లు ఉన్నాయి అలా. ఒక్క ఫోన్ ఫోన్ అంటే ఇచ్చే సామ్సంగ్ ఫోన్ ఓకే. సామ్సంగ్ స్పెషాలిటీ చేసిన ఒక ఆయన ఉంటాడు కదా. నోకియా స్పెషాలిటీ చేసిన ఒక ఆయన ఉంటాడు. రైట్. ప్రతి అయితే ఒక్కదానికి ఒక్కొక్క వేరియేషన్ ఉంటుంది. పాపానికి బానిసైన పాపమే రోగానికి ప్రతిమూలం, పాపమే రోగానికి నాంది అన్నది ఉన్నది. అవును సార్. ఆ వేద ధర్మం తెలిసిన వాళ్ళు పోయి బాగా చేయలేమైంది. అర్థమవుతుందా? నేనేమంటా అంటే మీకు మహిమలతోనో పని లేదు, మంత్రాలతోనో పని లేదు, స్వామీజీలతోనో పని లేదు, ఈ తాయితలతోటి అంతరాల మంత్రాలతోనో పని లేదు. నేనేమంటా అంటే మీరు మీలా బ్రతకండి చాలు. మీరు మీలా బ్రతికి కూడా గురువుతోనికి రావాలి. ఎందుకో తెలుసా? నీ జన్మకు నీకు అర్థం తెలియదు. ఎత్తిన ఈ జన్మకు 3 పెళ్లిలు కావాలి. ఫస్ట్ పెళ్లి నీ తండ్రి కడుపుల నీ ఇతనం పడ్డప్పుడు, నీ తల్లి కడుపుల నీ ఇతనం పడ్డప్పుడు ఆడకణం మోకణం కలిసి లయం అయితే మొదటి పెళ్లి. ఫస్ట్ పెళ్లి బయట పడ్డాక కుటుంబ ధర్మాన్ని నిర్వర్తించడానికి, సృష్టి యజ్ఞం చేయడానికి నెత్తిమీన జీలకర్ర బెల్లం పెట్టుకొని మెళ్ళ 3 ముళ్ళు కట్టుకుని రెండవ పెళ్లి. మూడవ పెళ్లి కావాలి. ఆడ చేసుకో చూస్తా. చచ్చేటప్పుడు చేస్తారా? ఎప్పుడు చేసేస్తాను మూడో పెళ్లి. చచ్చేటప్పుడు చేస్తే ప్రాణం ఏడు ఉంటుంది. సచిన సేవలకు పెళ్లి చేస్తారా? షష్టి పూర్తి స్వామి వారి షష్టి పూర్తి షష్టి పూర్తి పెళ్లి ఎట్లయితుంది? మీరు కథలు కదా. అదొక సెలబ్రేషన్. ఆమె చెప్పింది కరెక్ట్ ఉంది, కానీ 50-50. గురువుతో నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకునేది కాదు అది. గురువుని ఆశ్రయించి మూడవ పెళ్లి. ఇప్పుడు చనిపోయినాక కూడా పెళ్లి కాకుండా చచ్చిపోతే కత్తికి భాష్యం కట్టి పెళ్లి చేస్తారు. పెళ్లి అయినాక చనిపోతే కూడా, భర్త చనిపోతే భార్యకు కూడా ఒడివాళ్ళు బియ్యం అన్ని వస్తువులు లక్ష్మి చేస్తారు. అది ప్రామాణికం కాదు. ఒకరు చచ్చిపోయింటారు, ఒకరు బతికుంటారు. అది పెళ్ళే. తల్లి కడుపులో నీవు పడగా అక్కడ జరిగేటటువంటి కళ్యాణ తంతు ఈశ్వరుడు చేస్తాడు. అది నిర్గుణం, రూపరహితం, గుణరహితమైన కళ్యాణం.
అది యోగ సిద్ధికి సంబంధించినది. అంటే యోగ ధర్మంలో ఉన్నటువంటి జీవ కళలకు సంబంధించింది అది. అది మాకు సంబంధించింది. మీకు తెలవాలని చెప్తున్నా. మీరు దాన్ని గుర్తించలేరు. అవును సార్. మీకు సంబంధం కూడా లేదు అది. నేను చెప్తున్నా మీకు. బయటపడ్డంగా 10 మంది చూసి పెళ్లి మీరందరూ చేసుకున్నారు. మేము పాపిష్టోళ్ళం, మాకు లేదు అది. మేము పుట్టు పాపులం. రెండవ పెళ్లే కదా. మూడవ పెళ్లి ఏంటంటే నస్తన కుంకుమ ఉన్నంగా, సౌభాగ్య ధర్మంలో తాను ఉన్నంగా, కాలు చేతులు గట్టి ఉన్నంగా ఒక గురువుతోను పోయి కూసోని అతనితోను అవుననిపించుకొని గురుమంత్రము చెవినబడిన నాడు గురువు చేత మాలాగ్రహణం చేసిన మూడవ పెళ్లి. ఓకే ఓకే సార్. అర్థమైనా? అర్థమైంది సార్. మొన్న ఒక ఆమె వచ్చింది, భర్త చనిపోయిందంట పాపం. అయ్యా నాకు బోధయ్య అని వచ్చింది. చూడు, అఖండ సౌభాగ్యం నీ నష్టం ఉన్నంగా జాగ్రత్త పడలేదే. ఇప్పుడు ఎట్లా ఇచ్చి నిన్ను పావనం చేస్తున్నాను? ఏ యోగ ధర్మం నీకు అడ్డం పెట్టి నేను కొన్ని కత్తికి బాసికం కట్టి మళ్ళా బోధ అవుతున్నా? అందుకే మీ జన్మలన్నీ పావనం కావాలన్నా గురువుని ఆశ్రయించాలి. ఈ తాత్కాలికమైన అప్పులు ఆమ్దాన్లు ఏమి, దీనిలతోనే మీరు టైం పోగొట్టుకుంటారు. అసలైన మోక్షం పొందరు, అసలైన ముక్తి పొందరు. ఈ జన్మకు అర్థం ఉంది, ఈ దేహానికి ధర్మం ఉంది. దీనికి విలువ తీసుకోవాలా, దీనికి విలువ తీసుకొనే మట్టిలో పోవాలి. ఇట్లే పోరాదు. ఇట్లా పోతామంటే సున్నా, గుడ్డి సున్నా. యాసంతకు ఏమేసుకో సిరా పుచ్చుపోయిన కూరగాయలు తెస్తివే, పాడు కూరగాయలు తెస్తివే, పండు కూరగాయలు తెస్తివే అన్నట్టు ఉంటుంది చూడు. ఇక అర్థమైనా? సకల కళలతో విరాజిల్లే ఈ సంతకు వచ్చినావు నీవు, ఈ సంసార సంతకు వచ్చినావు. ఈ సంతకు వచ్చి ఏం వేసుకొని పోతావు దేవునితోనికి? ఈ పుచ్చుపోయిన కూరగాయల అప్పులు, రోగాలు, పెండ్లకు, పిల్లలు, ఇవన్నీ పుచ్చుపోయినవే. ఇప్పటి వరకు ఎవరు చెప్పలేదు కదా గురుగారు. అమ్మ చెప్తుంది కదా. అందుకే మేము వింటున్నాం. శుభం. జన్మ ఎత్తినాక ఏం చేయరాదు సార్, నేను నిజం చెప్తున్నా. ఉత్తముడైన గురువుని ఆశ్రయించి బోధ పొందవలే. అది చాలు సార్ జన్మకు. మీరు ఏమన్నాను, చాలా గొప్పది బోధ. ఒక గురువు చేత తీసుకునేటటువంటి బోధ జన్మ ధర్మకు ఉన్నటువంటి అనేక పుణ్యకార్యాల కన్నా గొప్పది. అతిరాత్ర మహాయాగాల కన్నా మించినటువంటి గొప్ప యాగం బోధ. పొందాలి, ప్రతి ఒక్కరు పొందాలి. కానీ తెలియదు. అస్తమాన ఒక వ్యాపార కేంద్రకంగా ఆధ్యాత్మికతను తీసుకుపోతున్నారు చాలా మంది. అది నాకు నచ్చదు. చూడు, అమ్మ మాణికేశ్వరు మా తున్నంగా ఏమంటుండే, హింస చేయకుర్రి, అహింసను పాటించండి, పుణ్యమూర్తులై బ్రతకండి అని అమ్మ చెప్పి 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 అమ్మ శివైక్యమై. అమ్మ మాట చెవి నేసుకున్న వాళ్ళంతా పుణ్యాత్ములే. గిన్నెల గురించి మనం ఏం చెప్పాం కదా. ఇప్పుడు నేను పుట్టినా, నేను ఒర్లి 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 ఎగడబోతానో ఏమో, ఎవరింటారు ఎవరిన్నారు అన్నదే పాయింట్. వినాలే. శ్రీ మహావిష్ణువు ఏం చెప్పి కారణం ఇవన్నీ వినడానికి. శ్రీ మహావిష్ణువు గరుత్మంతునికి ఏమనంటే, నారదునితో అంటాడు. నారదుని చెప్పంగా గరుత్మంతుడు వింటాడు, నారదా, లోకంలో నన్నిగాన ఈ జగతిలో ఎవరికి సాధ్యము కాదు, నా ఇంద్రజాలమును కాన ఎవరికి తరము కాదు. కానీ బ్రహ్మనిష్టా గరిష్ఠుడైనటువంటి ఒక యోగిని, ఒక గురువుని కలుసుకున్న నా జన్మలు ఎన్నో అనే కనిపిస్తావని చెప్పిండు. ఈ విష్ణు శరీరము ఎన్ని మన్వంతరాలలో ఎన్నిసార్లు నేను పుట్టినాను అన్ని గురువుతోనే కనిపిస్తావన్నాడు. అది గురువు ధర్మం. విష్ణు పూజ చేయ నీవెన్నడు తరించేదవు. ఆ విష్ణు జన్మలు ఎన్నో, ఎన్ని అవతారాలు విష్ణువుగా నేను పుట్టాను అన్ని గురువుతోనే కనిపిస్తావన్నాడు. అర్థమైందా? అది బ్రహ్మకైనా గురువు ఉన్నాడు, గుర్తుపెట్టుకో. శివునికి కూడా గురువు ఉన్నాడు, అందరికి గురువు ఉన్నాడు. గురువు అనేవాడు పరంజ్యోతి స్వరూపుడు. సాక్షాత్ పరంజ్యోతి అంటే అమ్మవారు. అమ్మవారి యొక్క 64 కళలు ఎవరిలో ఇముడుతాయో వాళ్ళే పరిపూర్ణమైన గురువులు. ఏ పంతు, ఏ మఠం, ఏ పరంపర కన చెందనివ్వండి, అద్వైతమన గాని, విశిష్ట అద్వైతమన గాని, ద్వైతమన గాని, ఏదన గాని 64 కళలు జగన్మాత యొక్క నాదబిందు కళలు చక్రాసులో ఇమిడితేనే పరిపూర్ణమైన గురువుడు, లేకపోతే కాడు. అర్థమవుతుందా? నీకు అవసరం లేదు ఈ మాటలు, కానీ పొద్దుగా చెప్తున్నాను. అయితే నేను ఒక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని. ఇందులో ఎవరెవరు పొద్దు తక్కువ ఉన్నారేమో పాపం.
సౌభాగ్యంతో ఉన్న వాళ్ళు ఎవరెవరు బోధ తీసుకుంటారు చెప్పరు చూద్దాం. నేను తీసుకోవడానికి వచ్చాను. ఇవాళ నేను నిజంగానే నా మనసులో అనుకున్నాను, అమ్మ ఆ. దగ్గర కూడా అనుకున్నాను. కానీ అది ఎలా మీకెవరికి వద్దా? పాటించాలో కావాలి సార్ మాకు. తీసుకుంటారా? తీసుకోవాలమ్మా, మీకు తెలియదు అంత తిక్కలోళ్ళు మీరు. తీసుకుంటాను. మా గురువు ఇలకాలం మీ పాదాల దగ్గరుండి రోజు నీ కాలు కడుక్కొని తాత అన్న నేను. నిజం, నీ కాలు కడుక్కొని తాత, ఆ నీళ్ళ మీనే బతుకుతా, ఏం తిన్నా నాన్న. పొద్దున్న లేస్తా, స్నానం చేసుకుంటా, నీ పాదాలు కడుగుతా, ఆ నీళ్ళు తాత, చెంబెడా గిలాస్కెడా ఉద్దరడి నీళ్ళు ఎక్కువ, దాంట్లో మీనే పొద్దున స్నానం ఉంటా. మరుసటి రోజు నీ పాదాల నీళ్ళు దొరికే వరకు దాని మీనే ఉంటా, ఏం తీసుకో నాన్న. మా గురువు ఒప్పుకోలే. ఏయ్, నీ వజ్రాయుధం రా, నువ్వు 10 మందికి పనికి వస్తావు, వీడేం పడిసొస్తావు నడువానే. గురుగారు, అమ్మ మీకు చెప్పిందా? నేను అమ్మకు చెప్పాను, ఆ. అమ్మ నోటి నుండే వస్తేనే నేను తీసుకుంటాను. ఇవాళ నా మనసు అనుకున్నది గురుగారి నోట్లో నుంచి బయటికి రావాలమ్మా అని చెప్పాను. ఈ విషయాల కాదు బోధ గురుగారు, తీసుకోవడం. బోధన బోధ తీసుకోవడం. పొందాలని. సరే సరే. కానీ అదే మీరు మా అన్నారు. గురువు కనుక ఒకవేళ ఆ మాట కనుక్కునింటేనా, బా నా జన్మలో ఎంత ఆనందం ఉంటుండేమో. మరి మా జన్మనే పరిస్థితి మాకు ఏమైందో ఇంకా మీరు రాకపోతే, మీరు ఇలా మాట్లాడకపోతే, మీరు ఇలాగే తిట్టాలి, బాగా తిట్టాలి. ఎవరు ఒప్పుకుంటారు? మేము ఊరుకుంటాం, మేము వింటాం, మేము మారుతాం. జీవితం అంటే తాగడం, తినడం, గురువుని సేవించే తిరగడం దాంట్లో గురువుని సేవించే దాంట్లో ఉన్న అనుభూతి, గురువుని సేవించుకునే దాంట్లో ఉన్నటువంటి అసలు ఆ ప్రేమ, ఆ మాధుర్యం అనేది దైవ సన్నిధిలో కూడా లేదు. నేను అనుభవించిన దాన్ని. గురువు అంటే లైవ్ గాడ్. నీ హావభావాలను చూస్తున్నాడు, నీకు స్పందిస్తున్నాడు, నీతో మాట్లాడుతున్నాడు. అర్థమవుతుందా? అందుకే మనము బ్రతికున్నంగా, కాలు చేతులు గట్టి ఉన్నంగా, మనం అన్నింటిలో కలిసి తిరుగులాడుతున్నాగానే గురువుని కలుసుకోవాలి, గురువును సేవించాలి, ఆయన అనుగ్రహం పొందాలి. అదే చాలు. ఏమో రేపు ఏమైనా జరగవచ్చేమో, ఒకవేళ మంచంలో పడితేమో, కాలు చేతులు నడవలేదేమో, పోకపోతేమేమో, ఇప్పుడు బాగున్నాయంటే పుణ్యం గడించుకోమనే కదా లెక్క. అంతేనా? అది రేపటి నుంచి అందరూ, ప్రతి ఒక్కరూ మీకు తెలిసిన మంచి ప్రియమైన గురువుని ఆశ్రయించి జన్మకున్నటువంటి ఉత్తమ స్థితిని పొందండి. పొందుతారా? గురువులు లేరు కదా స్వామి. అట్లా గురువులు లేరు స్వామి. డబ్బున్నలో ఒకలాగా, డబ్బు లేనిలో ఒకలాగా, అట్లా చూడొద్దు స్వామి, అందరికి ఒకటే చూడాలి. ఇగో గురువు లోపల 3 లక్షణాలు చూడండి. గురువు సంసార రహితుడై ఉండాలి. ఫస్ట్ పాయింట్. సంసార రైతుడు అంటే అర్థం ఏంటో తెలుసా? తన వీర్య ధర్మంతో పిల్లల్ని కనే గురువుకి అంత పాత్రత లేదు, మోహం ఉంటది. తన కడుపులో పిల్లలు పుట్టినాక ఒకనన్నా ఇటు చూడవలసి వస్తుంది. సంసార రహితం పొందినటువంటి గురువు శ్రేష్ఠుడు, ఫస్ట్ క్వాలిటీ. సెకండ్ క్వాలిటీ, ఆయన నిరంతరము భగవంతునికై, ధర్మముకై, సమాజముకై తపించువాడు. బయటకు వచ్చేటోళ్ళకి బాబా, లోపలికి వచ్చేటోళ్ళకి డాబా అంటే ఇంకా అది ఉత్త కథ. సచ్చిన బతికిన ఆయన ఆచరణలో ఆచారం మారదు, ఆయన వేషంలో వేషం మారదు, ఆయన కట్టు బొట్టు ఏది కూడా మారదు. ఎప్పటికి ఒకే తీరుగా పూజలో, పునస్కారంలో, మాటలో, అన్నిట్లో కూడా ఆధ్యాత్మికత ఉట్టిపడే గురువు. మూడవది భూతదయ. అందరికి స్పందించేవాడు, అందరిని అర్థం చేసుకునేవాడు, కుక్కని పిల్లిని కూడా అర్థం చేసుకునేవాడు గురువు. తన ఆకలి ఎరగాలి, తనని చూడాలి. కొందరు గురువులు ఎట్లుంటారో తెలుసా? మొన్న ఒక స్వామీజీ వచ్చాడండి, ఈ పిల్లిలను నేను పెంచిన వీడా, ఈ పిల్లిలు ఉండరాదంటాడు ఆయన. మన పిల్లిలు ఉంటాయిగా, జగ్గి ఉంటాయి కదా, పిల్లిలను పెంచరాదు, ఇది ఎందుకు పెంచినావు, నీకు పని లేదు పాట లేదని దాన్ని తిడుతున్నాడు, నన్ను తిడుతున్నాడు. లేదు, ఒక స్వామీజీ వచ్చిండే. కానీ పిల్లి ధర్మం తెలిస్తే మీరు కూడా రోజు పిల్లిని తాకుతారు. సరే, నేను అంత తెలియలేను కాదు, దానికి రోజు పాలు అయింది. ఒక మాట, శకున శాస్త్రం మీద నాకు పట్టు బాగుంది. శకున శాస్త్రం అంటే ఏం అడ్డం వస్తే మంచిది, ఏం పడితే మంచిది, పేమిని ఏం అదిరితే మంచిది, ఇట్లా ఇట్లా నాకు దాని మీద చాలా అనుభవం ఉన్నది. శకున శాస్త్రం నాకు తెలుసు.
కానీ దాన్ని పెంచే దాని లోపల చాలా అర్థం ఉంది, లోతు చాలా ఉంది, ఒక 10 తరాలకు పనికొచ్చేది ఉంది. ఈ పొద్దురేపు అయ్యే దాంట్లోది ఏమి అయితేవి కావు. వీళ్ళు అడ్డం వస్తే పట్టుకొస్తాం, రాకటి కూడా పడిచేస్తాం. కుడివైపోతే మంచిది అంటారు కదా స్వామి. ఆ. కుడివైపోతే మంచిది, ఎడమైపోతే మంచిది కదా. మహనీయులు పెద్ద పెద్దోళ్ళు వైఎస్ రాజశేఖర రెడ్డికి ఎవరడం వచ్చారని పోయి వాడు సచ్చే అవును. పాపం. ఒక మాట సచి ఆడున్నాడు, ఆయన స్వర్గంలో ఉన్నాడు, ఆయన చూడడు. ఒక మాటకు వచ్చింది కాబట్టి అనుకుంటున్నాం. ఇవాళ ఉత్త కథలు. ఉమ్. శకునం అనే దానికి అర్థం ఉంది, శకునం అనే దానికి విలువ ఉంది, శకునం అనే దానికి పద్ధతి ఉంది. స్వర్గలక్ష్మి కడప దాటి బయటకు వచ్చేటప్పుడు బల్లి అరుస్తుంది స్వర్గంలా స్వర్గంలో. అమ్మవారికి. ఉమ్. ఆ బల్లి అరిసేదానికి నారదుడు లెక్క చెప్తాడు. ఆ నుంచి స్టార్ట్ అయింది శకున శాస్త్రం. ఆహా. ఆ నుంచి చాలా అయింది శకున మళ్ళీ, శాస్త్రం. ఆ. నారదుడు లెక్క చెప్పినప్పుడు లక్ష్మి ఏమన్నదంటే, నారద బహు చక్కగా వివరించితివి, ఈ ధర్మాలు భావితరాలకు కూడా అందాలే కదా రాయి అన్నది. ఆయన రాసింది బుక్ ఓకే. శకున శాస్త్రం. మనకు బుక్కే ఉంది సార్, దాని సబ్జెక్ట్ ఉంది. ఉమ్. వీళ్ళు వ్యాపారం చేసుకుని ఇంకే ఏమేమో చెప్పారు. బలివాడేనా, ఇట్లా చెయ్యి, అట్లా చెయ్యి, ఇది చెయ్యి, అది చెయ్యి. తిరుపతి పోయి బంగారు వెళ్ళి ముట్టుకొని రా. తిరుపతి కాదు, ఈడ కంచి కంచి. అంటే ఒకప్పుడు తిరుపతిలో ఉండే బంగారం ఆ, భూతదయ ఉండి అన్నిటికీ స్పందించి అన్నిట్లో ప్రేమను వ్యక్తం చేసి తను ఆనంద పొందు గురువుని చూసుకోవాలి. 4వది అన్నిటికన్నా మెయిన్ క్వాలిటీ ఏంటంటే, ఆయన ధర్మానికి ఎప్పుడు పక్షపాతి ఉండొద్దు, సత్యానికి ఎప్పుడు పక్షపాతి ఉండొద్దు. అంటే అర్థం ఏం తెలుసా, పక్కన ఏదన్నా ఒక అధర్మపరమైనటువంటి కార్యక్రమం జరుగుతుందనుకో, ఈ ధర్మానికి సంబంధించి ఏదైనా జరిగిందనుకో, చూస్తూ చూడనట్టు ఉన్న గురువుతో మాత్రం పోకూడదు. ఉమ్. కొన్ని కంఠంలో ప్రాణం పోయినా దాన్ని నిలబెట్టేవాడే గురువు. నేను దాన్ని బాగా నమ్ముతా. ఈరోజు ఈ వీడియోలలో నేను మాట్లాడడానికి కారణం అదే. ఈ మాతలకు ఒక మాత వచ్చింది మన పీఠంకి. ఆమె పెళ్లి చేసుకున్న నెల 1 దేశాలకి భర్త చనిపోయింది. భర్త చనిపోయిన దుఃఖం వీడు వచ్చి నాతో గంట సేపు ఏడిచింది. ఏడిచి ఒక మాట ఏమన్నా తెలుసా, సత్యం చెప్పు, నా మొగుడు ఎందుకు తెచ్చిండో చెప్పు అన్న కాడ ఆమెకు ఒక అర్ధగంట నేను చెప్తే కన్నీళ్లు దూసుకొని ఆమె అన్నది, స్వామి నువ్వు చెప్పిన మాట ఈ జగతిలో ఇంతవరకు నేను ఇనలేను, నాకు ఆడ తెలియదు, సినిమాలో కూడా చూసలేదు. దయచేసి మీ మాటలు ఇటువంటి ఓ 10 మాటలు ఇట్లా ఈ వీడియోలో చెప్పండి స్వామి అని ఒక అభాగ్యురాలు జ్ఞానోదయం చేసింది నాకు. ఆ పుణ్యమూర్తి చెప్పినందుకే వీడియోలు మాట్లాడుతున్నాను నేను. సార్ నేను 2011లో వచ్చిన విద్యారంకి, యూట్యూబ్ వచ్చింది మొన్న 23లా. అంతేనా? వీడియో మాధ్యమే స్వామి, సోషల్ మీడియా మాధ్యమే అంతా. సెట్ ఎందుకు మాట్లాడుతున్నామో అంతా. అట్లా మాట్లాడడం వల్ల స్వామి మాకు కూడా జ్ఞానోదయం కలుగుతుంది. మీరు అట్లా మాట్లాడడం మాకు జ్ఞానోదయం కలుగుతుంది కాబట్టి కదా. అంతే అంటావా? సార్. భూమికి నెలలు చూసినా ఎక్కడో విచారం అంటే ఎక్కడో ఎక్కడో లాస్ట్కి ఈమె ద్వారా చెప్పింది దేవుడు. సంతోషం. స్వామి మీ పాదాలకు మా వందనాలు. మాది జెట్పొలు గ్రామం. నా పేరు గోవిందమ్మ. తీసుకున్నది రికార్డ్ అయిపోయింది కదా, అమ్మకి ఎటు అది కెమెరా. అయితే మేము అక్కడ ఒక అమ్మ ఉండే, జోహరాంబి మాత అని. అక్కడ అమ్మ ఉన్న రోజులు కూడా పూజ చేసినాం. అమ్మ సమాధి అయిపోయింది. సమాధి అయిపోయిన 2018 అక్టోబర్ 23న సమాధి అయింది. అయితే అమ్మ ఆ రోజు పగలంతా నా భర్త దగ్గర లోపల మొత్తం చెత్త చెదారం అంతా ఉంటుండే. అది మొత్తం ఎత్తేపించింది అదే రోజు నైటే. అక్కడికి ఒక కుక్క వెళ్ళి అమ్మను ఇక్కడ నుంచి ఇక్కడ చెయ్యి మొత్తం ఇచ్చేసింది, మొత్తం ఈ ముఖం మొత్తం పీకేసింది. తెల్లారే తాళకు ఉన్నది కొంచెం. అక్కడి నుంచి కొల్లాపూర్ హాస్పిటల్ తీసుకెళ్ళిండ్రు. కొల్లాపూర్ కాదని చెప్పి మళ్ళా కర్నూలు తీసుకెళ్ళిండ్రు. కర్నూలులో నైటు శ్వాస అయింది. అక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ అమ్మ స్థలం దగ్గరనే సమాధి చేసిన. అయితే ఇప్పుడు అక్కడ కుక్క అట్లా ఎందుకు చేసింది, అంత జగన్మాత. మస్తు జనం వస్తున్నాయి. ప్రతి గురు పౌర్ణమికి దాదాపు 2-3 క్వింటాల రైస్ అయిపోతున్నాయి.
ఉహు. భోజనాలకు. ఉమ్. ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళకు అనుకున్న పని ఖచ్చితంగా అయ్యే తీరింది. పిల్లలు గాని, వాళ్ళకి గాని ప్రతి ఒక్కరికి. అట్లాంటి అమ్మకు అంత అట్లా ఎందుకు ఇదయింది. ఓకే ఓకే. అంటే ఆమె కూడా గురుమాతనా? ఆ! గురుమాతనే ఓకే స్వామి. ఓకే. అంటే ఆ రోజు ఎప్పుడైతే మీ ఆయన అంతా క్లీన్ చేసిండు కదా, ఆమె ఒక్కతే ఉన్నదాడా? ఆ! నైటు ఒక్కతే ఉన్నది. ప్రతిరోజు మా ఆయన పోతుండే నైట్ అంటే గుడక. చుట్టుపక్కల ఎవరు లేరా? కుక్క వచ్చి అడిమిలా స్వామి. అడిమిలా ఉంటది. ఉమ్. అంటే ఆమె వయసు అయిపోయిండేనా? ఇంగ ఆమె ఎంత ఏజ్ అనేది మనకు తెలియదు స్వామి. కుక్క వచ్చి దాడి చేసేటప్పుడు దాన్ని ఎదిరించని కూడా ఆమెకు శాతనై లేదా? ఎవ్వరు లేరు స్వామి. ఆ కుక్క అక్కడ ఉన్నది గుడక మనకు తెలియదు. కాకపోతే ఆ అవ్వ ఇక్కడ మళ్ళా ఇక్కడ పక్కన రూమ్ కట్టిండ్రు. బెస్ట్ మీద పడిపోయింది. బెస్ట్ మీద పడిపోయినాక ఉదయం పొద్దుగాల మళ్ళీ మా ఆయన ప్రతిరోజు బాక్స్ తీసుకొని పోతుండే తినబెట్టడానికి. అయితే ఆ రోజు మొత్తం చెత్తేది ఎత్తి పోసినందుకు కొద్దిగా అలుపులాకొచ్చి లేట్ అయ్యి లేచిండు. లేట్ అయ్యి లేచినాక నేను 9కి నేను స్కూల్‌కి వెళ్ళిపోయినా. మా ఆయన తిని తర్వాత పోదాంలే అన్నట్లు కొద్దిగా లేట్ అయింది. అంతవరకే మాకు ఫోనొచ్చింది. అవ్వ ఇట్లా అయింది అని చెప్పి. ఆ తల్లితోటి ఎవరు లేరాడా? ఎవ్వరు ఉండరు ఒక్కతే స్వామి. ఉన్నది. ఒక్కతే ఉంటది. ఆ కుక్క పోయి దాడి చేసి మొత్తం అంతా పీకి పీకి పెట్టిందా? పెట్టింది. ఉమ్. అయితే అక్కడ వచ్చింది గుడక దాదాపు ఒక 30 సంవత్సరాలయింటది. ఉమ్. 30 సంవత్సరాల నుంచి జరగని దాడి ఆ రోజు ఎందుకు జరిగింది? ఇంకా లాస్ట్ అదే ఆమె చివరి లాస్ట్ సంఘటన. చివరి. మనం ఇక్కడ రెండు విషయాలు చెప్పుకోవాలమ్మా. మహాత్ముల జీవితాలని సామాన్యమైన జ్ఞానంతోనూ పోల్చరాదు. మహాత్ముల జీవితాల్లో జరిగేటటువన్నీ కూడా లీలలే. భగవాన్ రమణ మహర్షి కూడా రాచపుండ అయినదంట. అంటే సామాన్యులకు వచ్చేటటువంటి అవస్థలు మహనీయులతో పోల్చొద్దు. ఆమె మీద కుక్క దాడి చేసి ఆమెను అంతా రక్కిపెట్టింది అన్న దాని లోపల లీలా ఉండొచ్చు, మహిమ కూడా ఉండొచ్చు. తన మీద కుక్క దాడి చేసి తనను నరకం అనుభవించేటట్టుగా పీకి పెడుతుంటే అదేం లీలా స్వామి అనుకోకు. ఒకవేళ విడ్డూరంగా అనుకున్నా కూడా ఎంత బాధను అనుభవించేటది ఆ కుక్క పీకి పెడుతుంటే. ఒక మాట, పోని వయసున్న మనిషి అబ్బా అంటే కాదు, వయసు అయిపోయింది, లేదు. బాధ అనుభవించేటది. కానీ ఒకవేళ ఆమె యోగత్వం పొంది ఉండి దివ్య ధర్మాలతో తాను గురుత్వం పొంది ఉంటే, ఆమె మహితాత్మురాలు అయ్యి ఉంటే దాన్ని మనం ఎన్నడికి కానీ అంటే బాధపడే విధంగా, అయ్యో పాపం అనే విధంగా మాత్రం అనకూడదు. నాకు అర్థమైంది ఈ విషయం. ఉమ్. నేను ఒక గురుధర్మంలో ఉన్నాను కాబట్టి రేపు ఉదయం ఇదే నాకు జరిగినా కూడా దీంట్లో ఏ విధమైన భేదభావం ఉండదు. మీకు సామాన్యులకు జరిగితే దీనికి విలువ చెప్పొచ్చు. ఉమ్. గరుడ పురాణం ప్రకారంగా, ఇంకా కొన్ని శాస్త్రాల ప్రకారంగా కుక్క గరిచినా, పాము గరిచినా, తేలు గరిచినా, ఒక మనిషిని కొరికినా కూడా ఎందుకు కొరుకుతారు, ఎందుకు పీకి పెడతామన్న దానికి విలువలు ఉన్నాయి. ఏమైనా జన్మశేషమా, కారణమా, రుణబంధమా, ఇంకేదా ఉన్నాయి. కానీ ఆమె ఒక గురుధర్మంలో ఉంది కాబట్టి ఆమెకి పాపం చేసింది, కుక్క కరిచిందని చెప్పొద్దు. పోయిన జన్మలు రుణం ఉన్నది, కుక్క వచ్చి కరిచిందని చెప్పొద్దు. ఎందుకంటే మహనీయుల జీవితాలను అంత ఈజీగా అంచనా వేయకూడదు. నాకు ఇది అర్థమైపోయింది. ఏమనుకున్నాను, నాకు తెలుస్తుంది ఎందుకు ఆ కుక్క దాడి చేసిందన్న నాకు అర్థమైంది. మీకు చెప్పకూడదు ఆ విషయం.